నా పేరు రమ్య అండి. ఊరు తిరుపతి. వృత్తిరీత్యా నేను హోమ్ మేకర్‌నండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పీఠంలోకి ఎలా వచ్చాను? నాకు ఈ పీఠం ఎలా పరిచయం అయింది అని అడిగితే, నాకు ఫేస్‌బుక్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరోజు ఈ యాడ్ చూసి కాంటాక్ట్ చేయడం జరిగింది. అలా కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఇది ఒక హోప్ లాగా అనిపించి అలా కంటిన్యూ అయ్యాను. అసలు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే తొలిగా ఫస్ట్ నాగమణి గారు గైడ్ చేశారనమాట. తర్వాత రీతు గారు ఆవిడ కూడా చాలా ఏదైనా డౌట్స్ వస్తే మొత్తం క్లారిఫై చేయడం అలా చేశారు. దాదాపు వాళ్ళిద్దరూ కూడా కలిసి నాకు గ్రూప్ కాల్ ఒకటి పెట్టారు. దాంట్లో దాదాపు ఒక 1 అవర్ పైనే ఇద్దరితోనూ మాట్లాడాను. వాళ్ళు అడిగారు, "మీకు ఇదివరకు మీకు మంత్రోపదేశం గురించి గాని ఏదైనా ఐడియా ఉందా? ఎక్కడన్నా మంత్రం తీసుకున్నారా?" ఇలా కొన్ని క్వెషన్స్ అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఇదివరకు నాకేదన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే అది చెప్పమన్నారు. సో, అది కూడా చెప్పాననమాట. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. నాకేదైనా డౌట్స్ ఉంటే కూడా అన్నీ అడిగాను. వాళ్ళు కూడా చాలా చక్కగా, నెమ్మదిగా అన్నీ కూడా క్లారిఫై చేశారనమాట. తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటాను. గురువుగారు కాల్ చేశారనమాట. గురువుగారితో మాట్లాడాను. అప్పుడు యాక్చువల్‌గా నాకు ఈ మంత్రోపదేశం అంటే ఏంటి? వీటి గురించి నాకసలు ఏ ఐడియా లేదు. అంటే మంత్రం అనేది ఇస్తారు. ఇలా ఉంటుంది. బయట ఉన్నారు ఇలా ఇచ్చేవాళ్ళనేది కూడా నాకు తెలియదు. గురువులంటే గురువులుంటారు. అంతవరకే తెలుసు. కానీ వాళ్ళిలా మంత్రోపదేశాలనేది ఇస్తారు. అవి తీసుకోవడం వల్ల మన జీవితం గూడా ధన్యమవుతుంది అని నాకు ఇటువంటివంతా ఐడియా లేదసలు. చాలా వరకు నేను ఫేస్‌బుక్‌లో అయితే చూస్తూనే ఉన్నాను. అంటే మంత్రోపదేశాల గురించి కావచ్చు, ఇతరత్ర. కానీ డైరెక్ట్‌గా మంత్రం గురించయితే నేనెక్కడా వినలేదు. వాళ్ళేంటంటే మన శ్రీ విద్య అని ఇట్లా మన లలితా సహస్రనామాలని వాటిని ఉపదేశంగా తీసుకొని ప్రతినిత్యము ఎలా పారాయణం చేసుకోవాలి ఇలాంటివే చూసాను తప్ప, ఒక మంత్రం అనేది ఇచ్చి, దాన్ని ఉపదేశం చేసి, దాన్ని ఇంట్లో జపంలాగా చేసుకోవాలి అనేదైతే నేను అసలు ఎక్కడా వినలేదు. నాకు తెలియదు కూడా. ఇక చాలా మంది గురువుల గురించైతే చాలా అన్వేషణ అయితే చేశారు. నేనైతే నిజంగా నాకు తెలియదు. నేను ఎక్కడా వెతకలేదు. నేను వెతకకుండానే నాకు ఒక మంచి గురువుగారైతే దొరికారని చెప్తాను. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, గురువుగారిని వెతుక్కుంటూ నేను వెళ్ళలేదు. గురువుగారే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకొక అవకాశం ఇచ్చారు అనిపించింది. అంత సంతోషపడ్డాను నేను. అసలు మంత్రోపదేశం ఎందుకు చెయ్యాలి అనుకున్నానంటే, అసలు నాకిది ఉందనేదే తెలియదు. తర్వాత నేను ఆల్‌మోస్ట్ నా లైఫ్‌లో నా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, నాకు మనశ్శాంతి అనేది లేక, ఆల్‌మోస్ట్ నేను జీవితం మీద విరక్తి కలిగి, ఇంక జీవితం అంటే ఇంతేనా? ఇంతకు మించి ఇంకేం లేదు అనిపించేసింది నాకు. నాకు హోప్స్ అనేది పోయిందనమాట. లైఫ్ మీద బతకాలని కానీ, అసలేం లేదు. అటువంటి టైంలో నేను ఈ యాడ్ అనేది చూసానన్నమాట ఫేస్‌బుక్‌లో. నా జీవితంలో జ్ఞాపకం ఉన్న సంతోషాల కంటే కూడా బాధపడ్డ రోజులు, నేను బాధపడ్డ కష్టాలు ఇవే ఎక్కువ. సంతోషంగా ఉన్న రోజులు కాదు, క్షణాలనుకోవచ్చు. వాటిని కూడా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అంత తక్కువన్నమాట. ఇక అన్ని హోప్స్ వదిలేసి, నేను జీవితం మీద విరక్తి కలిగి, ఇంక నేను బతికేది కేవలం నా పిల్లల కోసమే. నేను అవసరము. నేను వాళ్ళకి కావాలి. నేను లేకపోతే వాళ్ళు ఉండలేరసలు. ఒక్క నిమిషం గూడా ఇంక నేను లేకపోయినా వాళ్ళు బాగా తల్లడిల్లిపోతారనమాట. వాళ్ళు ఇప్పటికి ఇంత పెద్దయినా గూడా వాళ్ళు ప్రతీదీ నాతోనే షేర్ జేసుకుంటారు ఒక ఫ్రెండ్‌లాగా. ఇంక నేను లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. సో, ఇంక వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను. అటువంటి రోజుల్లో నాకు సడెన్‌గా ఫేస్‌బుక్‌లో మన పీఠం గురించినటువంటి పోస్టు.
పెట్టి మీకు మంత్రోపదేశం కావాలంటే ఉచితంగానే ఇస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. అప్పుడు కాంటాక్ట్ చేస్తే నాగమణి గారు కాంటాక్ట్ అయ్యి తర్వాత డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. తర్వాత కాంటాక్ట్ చేసిన తర్వాత నాగమణి గారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పారనమాట. అసలు ఏంటిది అనేసి మంత్రోపదేశం అంటే ఏంటి, గురువు గారు ఇట్లా ఇస్తారని కానీ మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పారు. నాకైతే అసలు బొత్తిగా ఐడియా అయితే లేదు. ఆ తర్వాత కూడా నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నేను ట్రావెల్ చేస్తూ పీఠంలో అన్ని కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఇంతకు ముందు చాలా అయితే నేను చూశానని చెప్పాను కదండి. అందులో ఒక్కరినైతే కాంటాక్ట్ చేశాను. మన శ్రీ విద్య ఇవి చదువుకునేటుకుంటే డైలీ మీకు ప్రతిదీ ఉపదేశం అనేది చేస్తాము జూమ్ కాల్లో అని చెప్పారనమాట. సరే కాంటాక్ట్ చేశాను. వాళ్ళు మీకు డీటెయిల్స్ అంటే ఏం చేస్తారండి, ఏం చెయ్యాలి అని అడిగితే ఏమన్నా పాటించాలా అన్ని అడిగానమాట. వాళ్ళు సింపుల్ గా ఒకటే చెప్పారు, మీరు జూమ్ కాల్ ఒకటి పెడతాము, అది అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే వివరాలన్నీ కూడా మీకు అందులో చెప్తాము క్లియర్ గా. తర్వాత అది మంత్రోపదేశం అయితే కాదండి, ఇది శ్రీ విద్య అని చెప్పారు. అంతవరకే నేను విన్నాను. తర్వాత కాల్ కట్ చేశాను. తర్వాత వాళ్ళు జూమ్ కాల్ పలానా డేట్ టైం అయితే ఇచ్చారు కానీ నేను అటెండ్ అవ్వలేదు. ఎందుకో నాకు అటెండ్ అవ్వాలనిపించలేదు. కాంటాక్ట్ చేశాను జూమ్ కాల్ కానీ అటెండ్ అవ్వలేదు. ఇంట్రెస్ట్ లేదనమాట నాకు. ఆ తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే సమ్ 1 వీక్ అలా అనుకుంటాను, మన పీఠం ఫేస్బుక్ చూసి వీళ్ళని కాంటాక్ట్ అయ్యాక ఎందుకో నాకు ఇంట్రెస్ట్ కలిగింది, కాంటాక్ట్ చేయాలనిపించింది. కాంటాక్ట్ చేశాను. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక చిన్న హోప్ లాగా అనిపించింది. సరే ఒకసారి చూద్దాము, ఇది ఏంటో తెలుసుకుందాం. అట్లీస్ట్ మనం తర్వాత ఏం జరుగుతుంది ఏంటో తర్వాత సంగతి, అట్లీస్ట్ మనము తెలుసుకుందాం ఇది ఏంటి అనేసి ఇంట్రెస్ట్ చూపించాను. తర్వాత ఏమీ తెలియకపోయినా కూడా కేవలం ఏదో ఇంట్రెస్ట్ చూపి ఒక్క అడుగు ముందుకు వేసినందుకు ఈ రోజు గురువు గారు నన్ను ఈ పొజిషన్ లో నిలబెట్టారు. మీ ముందు ఇలా ఈ రోజు నేను ఉండి మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం గురువు గారి వల్లనే. ఆల్మోస్ట్ ఇంకా నా లైఫ్ అంటే ఒక అంధకారంగా ఉన్నటువంటి నా జీవితంలోకి ఒక చిన్న ఆశా జ్యోతిలాగా ఒక చిన్న వెలుగుని చూపించి, నాకు నా వరకు నా ఒపీనియన్ ఏంటంటే నాకు దారి చూపిన దేవుడు అంటే మన గురువు గారని చెప్తాను. అందుకే ఏమీ లేదు నా జీవితానికి అనుకున్న నాకు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. స్టార్టింగే నాకు అక్షింతలతో ఆశీర్వాదం పుచ్చుకుంటున్నట్టుగా అడుగు పెట్టాను అనమాట పీఠంలోకి. అదైతే నేను అసలు ఎప్పటికీ మర్చిపోను. అది ఇప్పటికీ అలానే కొనసాగుతోందనమాట. ఎందుకంటే నాకు చాలా భయం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఏదైనా దేవుళ్ళ విషయంలో మాత్రం. ఏది తప్పు జరగకుండా అన్ని తర్వాత స్టార్టింగే గురువుగారు మాట్లాడారని చెప్పాను గదా! సెకండ్ డేనో, థర్డ్ డేనో తెలిసి తెలియకుండా స్టార్ట్ చేసేసి ఏదో ఒక తప్పులు జేసి, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోలేక ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గదా! ఆహ్, అట్లా దోషాలని కావచ్చు. అలా అలా రాకుండా ముందుగా అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయడం ఉత్తమం కదా! అనేసి అది నాకు భయం అన్నమాట. సో, అందుకని చాలా ఎక్కువ డౌట్స్ అడిగేదాన్ని నేను ప్రతి విషయంలోను ఫస్ట్ నుంచి గూడా. ఇంకా ఆ రోజు గూడా గురువుగారు కాల్ చేసి, "చెప్పమ్మా ఏంటి మీ డౌటు" అన్నారు. ఆల్‌మోస్ట్ అప్పటికి అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోయాయి. రీతు గారు అన్నీ క్లియర్ చేశారు. ఒకే ఒకటి అడిగాను. ఏంటంటే దీక్ష అంటున్నారు కదండీ! మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? ఒకవేళ మా ఇళ్లలోనే ఏదైనా జరిగితే ఎలా అండి అని అడిగాను. మాట్లాడడమే ఫస్ట్ ఇదే నేను గురువుగారితో. దానికి గురువుగారు ఫస్ట్ మాట్లాడటమే "ఆమంగళం ఎందుకమ్మా? మీరసలు ఇంతవరకు పీఠంలోకే రాలేదు. ఏమీ తెలియదు మీకసలు. మాతో ఫస్ట్ ట్రావెల్ చేస్తేనే కదా మీకు తెలిసేది. ఇప్పుడే దేనికి అన్ని డౌట్స్ ఒస్తాయి మీకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు" అన్నట్టుగా చెప్పారనమాట. సరే నేనింకా ఏం మాట్లాడదలుచుకోలేదు. మరి నాకింకా మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదు. అరే! ఏంట్రా నాయనా ఫస్టే ఇలా అంటున్నారే అనేసనని. సరే అది కూడా నేను అడగటానికి ఒక రీజన్ అన్నమాట. ఏంటంటే 1 వీక్ బ్యాకే మా ఇంట్లో ఒకరు మా బంధువులాయన కాలం చేశారు. ఇంకా అందుకనేసని జెప్పి నేను ఈ డౌట్ అడిగానన్నమాట.
అంటే జనరల్‌గా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళ గురించి మనకు తెలిసే ఉంటుంది కదండీ! ఐడియా ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని అడిగానన్నమాట. వాళ్ళు వెళ్లరు కదా! ఎవరింటికి వెళ్లరు. సో, ఆ ఉద్దేశంతో అడిగానన్నమాట. ఇంకా గురువుగారితో మాట్లాడి కాల్ పెట్టేసిన తర్వాత ఇంక నేనొకటే అంటున్నా, వామ్మో! ఇదేంట్రా నాయనా ఇలా తిట్టేస్తున్నారు. నేనేం తప్పుగా అయితే మాట్లాడలేదు గదా! అని అనుకున్నాను. తర్వాత గురువుగారితో మాట్లాడిన తర్వాత ఆహ్, వీళ్ళే మళ్ళీ నాగమణి గారు వాళ్ళు కాల్ చేసి, "మీకు రూల్స్ అన్నీ ఓకే అయితే, మేము మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాము" అని చెప్పారు. రూల్సు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారన్నమాట. అదే బ్రహ్మచర్యం గావచ్చు, అలా అన్నీ చెప్పారన్నమాట. నేను అన్నీ ఓకే అండి అని చెప్పాను. తర్వాత నన్ను ఒక గ్రూప్‌లో అయితే యాడ్ చేశారు. కొన్ని ఫైల్స్ ఇచ్చారు. ఆ ఫైల్స్ ఏంటంటే 2023 వారాహి నవరాత్రులు చేసిన స్త్రీ సాధకుల అనుభవాలు, మగ సాధకుల అనుభవాలు, ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర, గీతా సారాంశం ఇవి ఇచ్చి, ఇవన్నీ మీరు విని ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఇంకొక గ్రూప్‌లో యాడ్ చేస్తాము అని చెప్పారు. సరే అండి అని చెప్పాను. నాకు ఫస్ట్‌లో అర్థం కాలేదు. ఏంటి ఇవన్నీ అని అనుకునేదాన్ని. ఎందుకిస్తున్నారు ఇవన్నీ అనేసని. సరే. ఇవన్నీ పూర్తి చేస్తే తర్వాత వేరే గ్రూప్‌లో యాడ్ చేస్తా అన్నారు గదా! అనేసని సరే అన్నీ ఫినిష్ చేస్తానండి అని చెప్పాను. నాకేమి ఇబ్బంది లేదు చేస్తానని చెప్పాను. డెడ్‌లైన్ అనేది ఏం చెప్పలేదు నాకప్పుడు. త్వరగా ఫినిష్ చేస్తే త్వరగా మంత్రం అనేది ఇస్తాము. ఆహ్, మాక్సిమం ఒక 2 మంత్స్‌లో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత డిలే చేస్తే మంత్రం డిలే అవుతుంది అన్నారు. నేను ఎంక్వైరీ చేసింది నవంబర్ 8, 2023. ఆ రోజున ఎంక్వైరీ చేశాను. నవంబర్ 12థ్ ఆర్ 14థ్ అనుకుంటాను. గ్రూప్‌లో యాడ్ అయ్యాను. తర్వాత ఈ ఫైల్స్ ఏదైతే ఇచ్చారో ఆల్‌మోస్ట్ అన్నీ అయిపోవచ్చాయి. లాస్టు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర ఒకటి మిగిలింది. అది నాకు ఎట్లా తిరిగి ఫినిష్ అవ్వట్లేదది. ఇంగా ఆల్‌మోస్ట్ డిసెంబర్‌లో మా మరిది వాళ్ళు అమెరికా నుంచొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా. సంక్రాంతి ఉంది కదా! సంక్రాంతికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అప్పటికే మా మామయ్య గారు చనిపోయి 1 ఇయర్ అయింది. సో, ఇదే మాకు తొలి పండగనమాట. మామయ్య గారికి బట్టలు పెట్టుకోవడానికి. సో, నాకింకప్పుడు వాళ్ళొస్తే ఇంక అటు ఇటు తిరగనే సరిపోతుంది. నాకు టైముండదు. ప్లస్ వాళ్ళొస్తే ఇంక ఊరికెళ్ళాల్సుంటుంది. అక్కడే ఉండాల్సొస్తుంది. సో, ఏదో ఒక పనులైతే ఉంటాయి కదా! అనేసనని నాకింకప్పుడు కుదరలేదు. అది ఫినిష్ చేయడానికి అవ్వలేదు. ఇంతలోకి నాకు ఒక షాకనమాట. ఏంటంటే, నాకు ఆ ఫైల్ ఫినిష్ కాకముందే గురువుగారేంటంటే, మీకు మంత్రోపదేశం ఇస్తాము. డిసెంబర్ 31కి అని డేట్ మెన్షన్ చేశారు. ఫైలయితే పూర్తి కాలేదు. తర్వాత రిమూవ్ చేసేశారు. నాకసలు ఏమీ అర్థం కాలేదు. మైండంతా బ్లాంక్ అయిపోయింది. ఇక మళ్ళీ నేనెలా అంటే, నాకొక ఓల్డ్ ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను. మనం మనకు అదృష్టం గురించి మనకు తెలిసిందే గదా! ఇంగింతేలే మన లైఫు అని అనుకున్నాం. తర్వాత సంక్రాంతి అయిపోయాక ఓసారి దీని గురించే ఆలోచన చేస్తూ అనుకున్నా నేను. అయినా అదేంటది ఫైల్స్ ఫినిష్ అయ్యాక మీరు చెప్తేనే కదా యాడ్ చేస్తామన్నారు. ఇంతలోకే గురువుగారు ఇలా చెప్పడం ఏంటి? నేను ఫినిష్ చేయలేదు కదా! నేను చెప్పలేదు కదా అసలు. మంత్రమైతే ఇచ్చేస్తానన్నారు. తర్వాత వెంటనే నేను చేయలేదని చెప్పి రిమూవ్ చేసేసారు. అనేసని చెప్పి ఇందులో ఏం మిస్టేక్ ఉంది అనేసని చెప్పి నాకర్థం కాలేదు. మరెందుకిలా జరిగింది అని ఆలోచన. అప్పుడు ఇంకా అర్థమయింది. ఇవన్నీ పరీక్షలు, గురువుగారి పరీక్షలు ఇలా ఉన్నాయేమో అని. సరే ఏదైతే అదయిందని జెప్పి మిగిలిన ఫైల్ ఏదైతే ఉందో అది కూడా ఫినిష్ చేసేసి ఫీడ్‌బ్యాక్ అనేది పంపించాను. తర్వాత గురువుగారు ఇంకా ఏమేమున్నాయి పెండింగు అని అడిగారు. ఇంకేం లేదు గురువుగారు ఆల్‌మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసాను. అనేసనని చెప్పానన్నమాట. సరే అని చెప్పి తర్వాత గ్రూప్‌లో మళ్ళీ యాక్టివేట్ చేసేసారు. చేశారు కానీ మళ్ళీ అక్కడ గురువుగారు కాల్ చేసి మాట్లాడారనమాట. మాటల్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాపొచ్చింది. సో, మిస్‌కమ్యూనికేషన్ అనమాట. దానివల్ల ఏంటంటే నాకు మంత్రం అనేది 1 మంత్ డిలే అయిపోయింది. గురువుగారు ఏమనుకున్నారంటే నేను అడిగిన దానికి తను సమాధానం చెప్తుందేమో అని గురువుగారు వెయిట్ జేస్తున్నారు. గురువుగారు ఒక విషయంలో నేను మీకు చెప్తాను అన్నారని జెప్పేసి గురువుగారు ఇంకా చెప్పలేదే అని నేను వెయిట్ జేస్తున్నాను.
సో, అలా ఒక చిన్న మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. సో, దాని వల్ల కూడా నాకు 1 మంత్ అనేది డిలే అయిందనమాట. కానీ ఆ ఫేస్ 1 మంత్రం తీసుకోవడానికి కూడా నాకు ఇన్ని అవస్థలు పడి వచ్చాను నేను. ఆఖరికైతే మార్చ్ 8, 2024 మహాశివరాత్రి రోజు నైట్ మంత్రమిచ్చారు. ఆ రోజు గూడా నాకు అక్షింతలతోనే స్టార్ట్ అయిందనమాట. పూజా సామాగ్రి ఫోటో అనేది పెట్టడం లేట్ అయింది. ఇంకా ఆ రోజు ఆల్‌మోస్ట్ నాకు ఫుల్ బిజీ అనమాట. ఫుల్ వర్క్. ఇంకా ఆఫ్టర్‌నూన్ నేనింకా బయటకు వెళ్ళి నేనన్నీ తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంక వచ్చి ఇంక లంచ్ చేసుకొని 3:30, 4 ఆ టైంలో 3:30కి అనుకుంటాను. ఫినిష్ చేసుకొని కూర్చోన్నాను. కరెక్ట్‌గా అప్పుడే గురువుగారి దగ్గర నుంచి మెసేజొచ్చింది. మీరేం పెట్టరా అనేసని జెప్పేసి. అలా అక్షింతలు పడ్డాయి నాకు కూడా. తర్వాత నేను వెంటనే అమ్మో! డిలే చేయకూడదని జెప్పేసి వెంటనే ఫోటో పెట్టాను. తర్వాత గురువుగారు క్షమించండి అంటే, "పర్లేదులే అట్‌లీస్ట్ టైంకి పెట్టారు గదా! ఫోటో అయితే పెట్టారు గదా!" అని జెప్పారు. అలా ఫేస్ 1 మంత్రం తీసుకున్నాను. తర్వాత వారాహి అమ్మవారి గురించి నాకు ఎలా తెలుసు అంటే, లాస్ట్ ఇయర్ అరౌండ్ జాన్వరి, ఫిబ్రవరి ఆ టైంలో మనం యూట్యూబ్ చూస్తూ ఉంటాం గదా! అలా చూస్తూ ఉన్నప్పుడు వారాహి అమ్మవారి గురించి అందులో స్క్రోలింగ్స్ వచ్చేటివి. సరే ఈవిడ అంటే నేను అదే ఫస్ట్ టైమ్ వినడం అన్నమాట. వారాహి అమ్మవారి గురించి గాని, ఆ పేరు కానీ, అమ్మవారి రూపం చూడడం కానీ అదే ఫస్ట్ టైమ్. ఆ అవతారం ఉందనేది కూడా నాకు తెలియదు. వరాహస్వామి ఉన్నారని తెలుసు కానీ, వారాహి మాత ఉన్నారనేది తెలియదన్నమాట. సో, అలా స్క్రోలింగ్ చూసినప్పుడు ఓపెన్ చేసి చూసేదాన్ని. తర్వాత వరుసగా అవే వస్తూ ఉండేటివి. సరే చూస్తూ ఉండేదాన్ని. నాకు ఎందుకో బాగా ఇంట్రెస్ట్ కలిగింది అమ్మవారి మీద. కలిగి నేను అమ్మవారి యొక్క విగ్రహం తెచ్చుకున్నాను ఒకరోజు. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, నేను ఏది విగ్రహం పెట్టుకున్నా గూడా చక్కగా బట్టలు అల్లుకొని వేయటము, దానికి డెకరేషన్ చేసుకోవటము, అలా నాకు చాలా ఇష్టం. అలా పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని ఇంట్లో. వారాహి నవరాత్రులు చేయడం అయితే ఇది రెండవసారండి ఇది. పీఠం తరపునైతే ఇదే మొదటిసారి. లాస్ట్ ఇయరు జూన్‌లో నేను నా ఓన్‌గా అయితే చేసుకున్నాను. ఎలాగో అమ్మవారిది విగ్రహం ఉంది కాబట్టి బాగానే చేసుకున్నాను అప్పుడు గూడా. నాకైతే ఏది లోటు అనిపించలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దీపాలు పెట్టుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకునేదాన్ని. కాకపోతే అప్పుడు అఖండ దీపం అనేది నాకు తెలియదు. పెట్టుకోలేదు నేను. ఇదే ఫస్ట్ టైమ్ అఖండ దీపారాధన అయితే. కలశం అనేది పెట్టుకున్నాను లాస్ట్ టైము. కాకపోతే లాస్ట్ రోజు ఒక్కరోజు మాత్రం పెట్టి, ఆ కలశానికి అమ్మవారిలాగా అలంకరించుకొని చేసుకున్నానన్నమాట. అభిషేకాలది చేసుకున్నాను విగ్రహానికి. అలా చేస్తున్నాను. ఆహ్, కానీ అప్పుడు గూడా చాలా ఇబ్బందులైతే వచ్చాయి. చాలానే ఫేస్ చేశాను. కానీ తెలీదు. అంటే ఇవంతా పరీక్షలు ఇలా ఉంటాయి అనేది ఐడియా లేదన్నమాట. ఇబ్బందులైతే చాలానే వచ్చాయి. ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం. ఆహ్, మిడిల్ ఆఫ్ ద వీక్ ఫంక్షన్స్ ఎక్కడో చోటికి వెళ్లి రావడము. అందులో నైట్‌లోనే చేసేవాళ్ళం కాబట్టి అమ్మవారికి సో, బాగా లేట్ అయిపోయేది. 1, 2 అయిపోయేదన్నమాట. అప్పుడు ఇంకా నిబంధనలంటే నాకు తెలిసినంత వరకు భూశయనం చేశాను. కిందనే నేల మీదనే నిద్రపోయేదాన్ని. ఒంటి పూట భోజనం అంటే నైట్ అమ్మవారికి నైవేద్యం అది పెట్టి పూజ అంతా చేసుకొని ఆ తర్వాతనే భోంచేసేదాన్ని. అది 2 అయినా సరే, 3 అయినా సరే అప్పుడు మాత్రమే భోంచేశాను ఒంటి పూట. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అదే టైం. ఎప్పుడైతే పూజ అవుతుందో అమ్మవారికి పెట్టిన నైవేద్యాలే ప్రసాదంగా స్వీకరించి తీసుకొని తినేదాన్ని. అలా చేస్తున్నాను. అప్పుడు నాకు వచ్చినటువంటి అనుభవాలంటే అవి నాకు యాక్చువల్‌గా తెలియవు. అనుభవాలనేది వస్తాయి. ఇట్లా అమ్మవారొస్తారు. పరీక్షలుంటాయి. ఏమి తెలియదప్పుడు. చేసుకోవాలనిపించింది. ఇష్టంతో చేసుకున్నాను. ఎంత కష్టమొచ్చినా సరే చాలా ఇష్టంగా చేసుకున్నాను. అందుకేనేమో అమ్మవారు నాకిలా ఒక దారి చూపించారు అని నేను భావిస్తాను ఇప్పటికి కూడా. నాకప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్ కూడా ఉండేదండి అసలు. అది ఇంకా నేను అమ్మవారి మీదనే భారం వేశాను.
నాకు అదైతే ఒక పెద్ద మిరాకిల్ అసలు. 10 days నేను ఫుల్ పూజ మొత్తం కంప్లీట్ అయ్యి ఉద్వాసన పలికి నేను అంతా కూడా శుద్ధం చేసి పెట్టుకునేంత వరకు కూడా నాకు నా పర్సనల్ ప్రాబ్లం అనేది నన్ను ఇబ్బంది పెట్టలేదు. సో అదొక పెద్ద మిరాకిల్ అని చెప్తాను అమ్మవారిది. తర్వాత రేపు ఉద్వాసన అనంగా ముందు రోజు అమ్మవారికి నైట్ పూజ చేస్తున్నప్పుడు అరౌండ్ 12:30, 1 ఆ టైంలో నాకు పూజ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ తో పూజ చేస్తున్నాను. అమ్మవారి దగ్గర నిల్చుకొని పూజ చేస్తూ ఉంటే మాది అపార్ట్మెంట్ కదా, గేట్ అది తీసి పెట్టేసి ఉంటే ఇంకా ఎవరన్నా దొంగలు పడతారేమో అని భయం అనమాట ఒక పక్క. కానీ ఆ రోజు మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ గా చేస్తూ ఉంటే మనసులో ఎందుకు అనిపిస్తుంది నన్ను ఎవరో గమనిస్తున్నారు వెనక నుంచి అని. ఉన్నట్టుండి అనిపించింది. పదే పదే వెనక్కి తిరిగి చూస్తాను, ఎవరు ఉండరు. మళ్ళీ అనిపిస్తుంది కాసేపటి తర్వాత ఎవరో నన్ను గమనిస్తున్నారని. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాను, ఎవరు ఉండరు. తర్వాత ఆల్మోస్ట్ ఇంకా పూజ అంతా అయిపోయింది. నేను మంత్రపుష్పం సమర్పయామి ఇలా చెప్పుకుంటూ ఉండేటప్పుడు అమ్మవారు ఎవరో నాకైతే అప్పుడైతే నాకు ఐడియా లేదు. ఇప్పుడైతే బలంగా నమ్ముతాను పీఠంలోకి వచ్చాక. ఖచ్చితంగా అమ్మవారే. అమ్మవారి యొక్క ఊపిరి, ఒక పాము పెద్దగా వచ్చి మన పక్కన బుస కొడితే ఎలా ఉంటుందో అలా సౌండ్ వచ్చింది. తర్వాత కాసేపటికి ఆ మనం పిల్లల్ని భయపెట్టడానికి ఇలా పులి గాంట్లు వచ్చినట్లు అలా అంటూ ఉంటాం కదా, అలా ఒక సౌండ్ వచ్చింది. దాంతో నేను ఇంకా భయపడిపోయాను. పక్కన ఉలికి పడ్డాను అసలు. చేతిలో పుస్తకం పట్టుకొని చదువుతుంటే పుస్తకం ఎగిరొచ్చి పడింది నా చేతిలోకి. అలా భయపడ్డాను. అప్పుడు నాకు ఏంటనేది తెలియలేదు. కానీ అమ్మవారే ఉందేమో అని సంతోషపడ్డాను ఒక పక్క. సో ఇది నాకు ఓల్డ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా నేను యూట్యూబ్ లో చూసే నేను ఫాలో చేస్తూ ఒక ఆవిడ చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం పెట్టుకోవడం, కంద దీపం అని, ఒక రోజు తమలపాకుల దీపం అని, ఇంకో రోజు టెంకాయలతో, అలా ఒక రోజు ఒక్కొక్కటి ఆవిడ ఎలా అయితే ప్రాసెస్ చెప్తూ ఉన్నారో. ఆవిడకి ఏంటంటే ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్తారంట ఇలా చేసుకోమ్మా మీ కష్టాలు అనేది తీరుతాయి అని అంటే, ఆవిడ మొత్తం చెప్పారంట ఒక్కొక్క రోజు ఏది పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో ఆవిడ క్లియర్ గా చెప్తూ ఉంటే బాగా నచ్చి అలా చేస్తున్నాను. సో నాకు అలా జరిగింది లాస్ట్ టైం. తర్వాత పీఠంలోకి వచ్చిన తర్వాత గురువు గారు నాకు ఆల్మోస్ట్ 2 months తర్వాత అనుకుంటాను పూజ గదిలో మార్పులు చేపించారు. మార్పులు అంటే నా దగ్గర విగ్రహాలు అనేది ఉన్నాయి. పటాలు 3 ఉన్నాయి, విగ్రహాలు మాత్రం ఒక 5 ఉన్నాయి. వాటికి నేను బాగా అందంగా అలంకరించి పెట్టుకొని చాలా బాగా ఇంకా నా ప్రపంచమే అదే అన్నట్టు నేను చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అవన్నీ తీసేయాలి, నైవేద్యాలు సరిపోవట్లేదు అని చెప్పారు. సో నాకు అదే ఫస్ట్ టైం వినడం. నైవేద్యాలు అంటే మనం ఇలా భోజనం లాగా పెట్టుకోవాలి అనేది తెలియదు. మనం ఏం చేస్తాం, జనరల్ గా ఒక 2 పండ్లు పెడతాం, అంతే హారతిచ్చుకునేస్తాం, అయిపోయింది పూజ అనుకుంటాం. కానీ కాదు, నైవేద్యం అనేది పెట్టాలి. మనం సరిపడా వాళ్ళకి పెడితేనే మనం పెట్టుకోవాలి, లేదంటే మనం వాళ్ళని పోషించలేం. కాబట్టి మనకి ఇట్లా కష్టాలు వస్తాయి అనేది ఫస్ట్ టైం గురువు గారు చెప్పడం వల్లే నాకు ఆ విషయం తెలిసింది. తర్వాత మా నైవేద్యాలు సరిపోవట్లేదమ్మా, మీరు అన్ని తీసేయాలి అని చెప్తే నాకు చాలా బాధ వేసింది. ఇంకా లిటరల్లీ నేను ఏడ్చేసాను అసలు ఆ రోజు. ఒక్కొక్క విగ్రహం చేతిలో పట్టుకోను బాగా ఏడ్చేయను, అయ్యో తీసేస్తున్నాం అని చెప్పి. కానీ గురువు గారు చెప్పారు కాబట్టి తీసేయాల్సిందే అని చెప్పి గురువు గారి మీదనే భారం వేసి తీసేశాను. అప్పుడు కూడా గురువు గారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను, గురువు గారు మీరు చెప్పినట్టే అన్ని తీసేస్తాను, కాకపోతే వారాహి అమ్మవారి విగ్రహం ఒక్కటైనా పెట్టుకొని ఇవ్వండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసినప్పుడు అమ్మవారి దగ్గర అనుకున్నాను, నాకు శక్తినిస్తే అమ్మవారు నేను వరుసగా ఒక 3 years అట్లీస్ట్ కంటిన్యూగా 3 years 3 times చేసుకుంటానమ్మా. ఆ తర్వాత నాకు శక్తి ఉంటే నేను చేసుకుంటాను, లేదా కనీసం ఇప్పుడు 3 సార్లు చేసుకుంటాను నీకు అని అనుకున్నాను అనమాట. ఎందుకు అనిపించింది అనుకున్నాను. సో ఇది సెకండ్ టైము నేను స్టార్ట్ చేసిన తర్వాత, పీఠంలో అయితే ఫస్ట్ టైము. సో ఇంకా అమ్మవారు పెట్టుకొని అప్పుడు చేసుకోవాలి కదా గురువు గారు అనేసి అని చెప్పి చెప్పాను. చెప్తే ఇంకా సరే అమ్మా, మీ ఇష్టం, నేను చెప్పేదైతే చెప్పాను, కాకపోతే
అప్పుడు నైవేద్యాలు అనేది సరిపోవట్లేదు అని అంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. సరే గురువు గారు అని చెప్పాను. అన్ని తీసేసి ఒక వారాహి మాత విగ్రహం ఒక్కటే పెట్టుకున్నాను ఇంకా. సో అలా పెట్టి పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఆమెకే ఈసారి ఏంటంటే, ఈసారి ఎలా చేస్తున్నాను అని అంటే ఇంకా అద్భుతంగా చేస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే పీఠం తరపున గురువు గారు చాలా పద్ధతిగా, అంటే మనకు అఖండ దీపం పెట్టేది ఎలా పెట్టుకోవాలి ఏంటి తెలియదు. కానీ ఒక గురువు గారు ఒక పద్ధతిగా, ఒక ప్రాసెస్, అంటే మనకి ఎంతో నెగిటివ్ అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది ఇంట్లో. అది దీపానికి కూడా తగలకుండా ఆ చుట్టూరా నిమ్మకాయలు పెట్టడం అష్టదిగ్బంధనం లాగా అనిపించింది నాకు. వారైతే మర్మాలు ఏమి చెప్పరు, మన దగ్గర చేయిస్తారు. కానీ నాకు అనిపించింది మాత్రం చెబుతున్నాను. కానీ దీపం పెట్టినప్పుడైతే నాకు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు కూడా ఆ భయం. ఏంటంటే ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను. నాకు అనుభవం లేదు ఇంతకుముందు ఎప్పుడు అఖండ దీపారాధన విషయంలో. చాలా భయపడేదాన్ని. ఆ అసలు కింద ఎక్కడ పెట్టాలంటే కూడా ఆ ప్లేస్ కూడా నేను చాలా అవస్థపడ్డాను అసలు. అంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, కింద ఎక్కడ పెట్టాలన్నా మాకు ఇంటి చుట్టూరా హైవేలో ఉండటం వల్ల ఇల్లు ఫుల్ వెంటిలేషన్, విపరీతమైన గాలి, ఎక్కడ ఆరిపోతుందో అని భయం. సో ఇంకా నేను పూజ గది కూడా లేదు మాకు, ఒక చిన్న ర్యాక్. ఆ ర్యాక్ లోనే ఒక సైడ్ లో పెట్టుకునేసాను. ఇంకా కింద ఎక్కడ పెట్టినా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ కట్టను కూడా కొంచెం లాగి పెట్టి క్లిప్పులేసి అలా చాలా ఇబ్బంది అయితే పడ్డాను. కానీ మొత్తానికైతే అక్కడ సెటిల్ చేశాను. తర్వాత ఆ వేడికి ర్యాక్ అనేది కాలుతూ ఉంది పైన. ఇది కూడా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు నేను. ఏంటంటే కాలిపోతుంది. మా అమ్మ ఏంటంటే ఈ కాలుతుందమ్మా ఈ పైన బాగా వేడెక్కుతుంది, మళ్ళీ మొత్తం అంటుకుందంటే ఇబ్బంది అని చెప్పింది. నేను ఒకటే చెప్పాను, నేను గురువు గారి మీద భారం వేసి, అమ్మవారి మీద భారం వేసి పెట్టేదైతే పెట్టేశాను. ఇంకా ఆవిడే నడిపించాలి ముందుకి. అమ్మా అక్కడికి వెళ్ళేసి, అమ్మ ఇట్లా వేడెక్కుతోంది, ఏదైనా ఇబ్బంది అయితే ఇది మా సొంత ఇల్లు అయితే కాదు, నువ్వే చూసుకోమ్మా అంటే ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఆ పైన అయితే హీట్ చూడలేదు. నేను ఇలా చేయి పెడితే నాకు వేడి తగలట్లేదు అంతగా. ఇది ఒక మిరాకిల్ అసలు. నేను అమ్మవారి దగ్గర పోయి చెప్పుకున్న తర్వాత నుంచి ఇది జరిగింది. సో అదొకటి. ఆ రోజు ముహూర్తం అనేది ఇచ్చారనమాట గురువు గారు. నైట్ ఆల్మోస్ట్ 12:45 కి ఏమో ఇచ్చారు. ఆ నేనేంటంటే నాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి. నేను ఫేస్ చేసిన ఇబ్బందులు అంటే, నవరాత్రులు స్టార్ట్ చేసుకోక ముందుకు నుంచే నాకు చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. నేను చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. గ్రూప్ లో లీడర్ గా పెట్టినప్పుడు కూడా చాలా మందికి సమాధానం ఇస్తూ ఉండేదాన్ని. నాకు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రాలేదు. అంతకుముందు 1 మంత్ వరకు హ్యాండిల్ చేశాను, ఒక 30 మెంబర్స్ వరకు. ఎప్పుడు నాకు ఎటువంటి చిన్న హెల్త్ ఇష్యూ రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడ్డాక ఇంకా స్టార్ట్ అయినాయి అప్పుడు ఇబ్బందులు అనేవి. హెల్త్ హెల్త్ పరంగా చాలా పడ్డాను నేను. ఫుడ్ పాయిజన్ అవ్వడము, సో స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారు, హాస్పిటలైజ్ అవ్వడం ఒకటి, సివియర్ గా వామిట్స్, అండ్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వచ్చి, ఇంకా ఆ టైంలో ఇంకా గురువు గారు ఏంటంటే, మీరు ఇబ్బంది పడిపోతే వద్దు అని చెప్పి అప్పుడు నన్ను లీడర్ గా తీసేశారు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బెడ్ మీద పడి కూడా వామిట్స్ అవుతూ ఉండి కూడా మధ్యలో వచ్చి సమాధానం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేను అంత అవస్థపడ్డాను. ఎందుకంటే నాకు గురువు గారు ఒక టాస్క్ ఇచ్చారు, ఐ మీన్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో నేను దాన్ని బాధ్యతగా స్వీకరించాను కాబట్టి, సో నేను చేయాల్సిన బాధ్యత ఇది, నేను చేశాను. ఇంకా ఆల్మోస్ట్ నా ఇబ్బంది ఇది అని తెలుసుకున్నాక గురువు గారు మాత్రం ఇంక వద్దమ్మా అని చెప్పి తీసేశారు. ఆ నాది అయ్యింది. ఇంకా వారాహి నవరాత్రుల దగ్గరకు వచ్చేసి ఇంకా 2 days అనగా మా చిన్న పాపకి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది. నాకు అమ్మవారి పరీక్షలు అయితే గట్టిగా పడ్డాయి, చాలా గట్టిగా. ఇంకా ఆమెతో 3 days నాకు ఒక పక్క బాగాలేదు. నా నా సిచ్యువేషన్ నేను చూసుకుంటూనే అటు మా చిన్న పాప, తనకి హెల్త్ బాగాలేదన్నమాట. తను కూడా హాస్పిటలైజ్ అయింది. తను కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, స్టమక్ ఇన్ఫెక్షన్. తనదయింది. తనదవుతూనే 3rd day
మా పెద్దమ్మాయికి. ఆ రోజు నవరాత్రులు స్టార్ట్. ఆ రోజు మార్నింగ్ ఈ అమ్మాయికి బాగాలేకుండా వచ్చింది. ఇంకా ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లి సెలైన్ అది పెట్టించుకోవడం, తర్వాత ఇంటికి రావడం, ఇంకా నాకు పూజా సామాగ్రి అన్ని తెచ్చుకోవడం, హడావిడిగా పరిగెత్తు పరిగెత్తు ఆ రోజంతా నాకు ఫుల్ హడావిడి అనమాట. అలా ఇంకా ఏంటంటే గురువు గారికి నేను మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల 12:45 అంటే ఇంకా డిలే అయిపోతుంది నాకు నైట్ అంతా అని చెప్పేసి నేను గురువు గారిని రిక్వెస్ట్ చేశాను. గురువు గారు, నాకు ఇట్లా కొంచెం ఇవ్వగలిగారేమో చూడండి. ఎందుకంటే ఇట్లా నాకు హెల్త్ కొంచెం సహకరించట్లేదు. లేట్ నైట్ అంటే నేను అంతవరకు ఉండలేనేమో గురువు గారు అని చెప్పాను అనమాట. సరే గురువు గారు అయితే ఆ కొంచెం ముందుగా అయితే చెప్పారు. మంత్రం అంటూ స్పెషల్ గా ఏమి ఇవ్వలేదు. ఆ కాకపోతే విధి విధానాల వరకే చెప్తాను అని ఇంతకు ముందే చెప్పారు. సో దాని ప్రకారమే విధి విధానాలు అనేది ఇచ్చారు. టైం మాత్రం నేను పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. ముందుగా ప్రీపోన్ చేసుకున్నాను. తర్వాత ఈసారి ఏంటంటే ఫస్ట్ కలుషం పెట్టుకొని ఫస్ట్ నుంచే చేసుకోవాలి అనేసి అనిపించింది నాకు. అందుకని ఫస్టే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అమ్మవారిని అలంకరించుకోవడం, ఇంకా నాకు అంతా సరిపోయింది. ఆల్మోస్ట్ 9:45 అంటే 9:46 కి ఇచ్చారు. కరెక్ట్ గా ఇంకా 9:45 అయితే వచ్చింది. అన్ని పెట్టుకొని వచ్చి కూర్చునేసరికి పరిగెత్తు పరిగెత్తు వచ్చి ఆ 1 మినిట్ లో వచ్చి టక్కు మన కూర్చున్నాను. కూర్చొని స్టార్ట్ చేశాను. అప్పటికైంది అనమాట నాకు పనులన్నీ ఫినిష్ చేసుకొని. సో అలా హడావిడి హడావిడిగా స్టార్ట్ చేశాను. కానీ పూజ మాత్రము ఆ చాలా ప్రశాంతంగాను గురువు గారు చెప్పినట్టుగా విధి విధానాలన్నీ ఫాలో చేస్తూ ఎగ్జాక్ట్ టైం కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అదొకటి సంతోషంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, తర్వాత దీపారాధన అది ఆ, ఏదైతే టైం ఇచ్చారో అదే టైంకి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసుకొని దీపారాధన అది వెలిగించుకొని నాకేంటంటే ప్రతిరోజు రెండు ప్రాసెస్లు అన్నమాట. ఒకటి కలశం పెట్టుకొని కలశ పూజ చేసుకోవాలి. రెండవది గురువు గారు ఒక ప్రాసెస్ ఇచ్చారు కదా మనకి అఖండ దీపారాధనకి అది. సో ప్రతిరోజు నాకు రెండు పూజలు అన్నమాట. 2 సార్లు నైవేద్యాలు, 2 సార్లు 2 పూజలు అలా చేసుకునేదాన్ని. మళ్ళీ జపం. సో నాకు రోజులంతా సరిపోయేదన్నమాట. అలా చేసుకున్నాను ఈసారి. 9 రోజులు కలశం పెట్టుకొని కలశారాధన, ఇటు ఈ పూజ గురువు గారు చెప్పింది అలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ రోజు ఆ గురువు గారు చెప్పిన టైం ప్రకారము ఫస్ట్ గురువు గారు చెప్పింది చేసేసుకొని ఆ రోజు తర్వాత ఆ కొంత సమయం గ్యాప్ తీసుకొని కలశ పూజ చేసుకున్నాను. అలా ఆల్మోస్ట్ ఆ రోజు 3 అయింది. ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. నెక్స్ట్ రోజు నుంచి కలశ పూజ ముందుగా చేసేసుకొని తర్వాత ఈవినింగ్ టైంలో అమ్మవారి పూజ చేసుకునేసి జపసాధన చేసుకునేదాన్ని. ఈసారి నాకు డిఫరెన్సెస్ అంటే వారాహి నవరాత్రులకు వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్తాను నేను. ఎందుకంటే నేను మార్చిలో వస్తే ఇప్పటి వరకు కూడా నాకు అనుభవాలు అనేది లేవు. అస్సలు లేవు. నవరాత్రులు చేసిన తర్వాత మధ్య మధ్యలో ఆ ఎక్కడో తెలిసేది లైట్ గా అనుభవాలనేటివి. అంతకు ముందు అసలు లేవు. వీళ్ళు నిజంగా అదృష్టం చేసుకున్నారనే చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని నెలలు నేను కష్టపడితే నాకు ఆ నవరాత్రుల్లో అమ్మవారు నాకు చిన్న చిన్నగా కొన్ని కొన్ని అనుభవాలైతే చూపింది. వీళ్ళు ఫస్ట్ నుంచే మంత్రోపదేశం తీసుకున్నారు. ఆ రోజు నుంచే దానికంటే ఇంకా ముందు నుంచే కొంతమందికి మన పీఠం యొక్క పేరుతో జపసాధన ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కూడా అనుభవాలు అనేది వచ్చాయి. సో వాళ్ళు అదృష్టవంతులనే చెప్తాను నేను. ఇన్ని నెలల కష్టపడితే కూడా రానటువంటి అనుభవాలు వాళ్ళకి ఆ 9 రోజుల్లోనే వచ్చాయి. సో వాళ్ళకి ఆ వాల్యూ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే పూర్తయింది కాబట్టి. తర్వాత అమ్మవారికైతే అన్ని చేసుకున్నాను. ఆ ఇన్ని రోజులు లేని అనుభవాలు నాకు అప్పుడు కొన్ని కొన్ని తెలిసేటివి. కొన్ని కొన్ని దర్శనాలు అయ్యాయి. ఇంకా ఒక 2 ఒక పెద్ద అనుభవం అంటే నేను
బాగా ఇష్టపడేదన్నా, గొప్పగా అనుభవించింది అని చెప్పిన 2 చెప్తాను. ఒకసారి నైట్ జపసాధనలో ఉండంగా నాకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఆ రోజు మాత్రము ఈవినింగ్ కాదు, నైట్ ఎవరో ఇంట్లోకి వచ్చినట్టుగా అడుగులు నాకు తెలుస్తోంది. ఎవరో వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అనుకుంటాను. ఎవరు అయితే లేరు. ఇంకా పట్టీల చప్పుడు అట్లా కూడా ఏమి లేవు. అడుగులు సౌండ్ కూడా లేవు. కాకపోతే ఒక వ్యక్తి కనుక సైలెంట్‌గా వచ్చారంటే, మనకు గాలిలో సమ్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ కావచ్చు, మనకి తెలుస్తుందది. సో, నాకు అది నేను ఫీల్ అయ్యాను ఆ రోజు. ఎవరో వచ్చారు. ఆల్మోస్ట్ నా దగ్గరకొచ్చారు. అది నేను ఫీల్ అయ్యాను. సరే, జపసాధన అంతా అయిపోయిన తర్వాత లేచి నేను మా పాపతో చెప్తూ ఉన్నానన్నమాట. ఎప్పుడు లేనిది ఈరోజు నేనిట్లా ఫీల్ అయ్యాను అని చెప్తూ ఉంటే, మా పాప ఆ రోజు మధ్యలో వచ్చింది జపసాధనలో. నాకు కుడి చేతి పక్కగా వచ్చి తను వెళ్ళిపోయింది. లోపలికెళ్ళిపోయింది. తననింది, "ఎందుకో అమ్మా నువ్వు జపసాధన చేస్తూ ఉంటే నేను అదే ఫీల్ అయ్యాను. నీకు సౌండ్స్ ఏం రాలేదా?" అని చెప్పి అడిగింది. "నాకేం రాలేదమ్మా" అని జెప్పాను. తననింది, "ఎవరో డోర్ కొట్టారు. నాకది సౌండ్ ఇనిపిచ్చింది. 2 సార్లు డోరయితే కొట్టారంట. తనకినిపిచ్చింది, నాకు ఇనపడలేదు. ఇనిపిచ్చింది. నేను అందుకని రూమ్‌లో నుంచి లేచొచ్చాను. ఎవరొచ్చారో చూద్దామని చెప్పి. కానీ ఎవ్వరు లేరు. ఎవరో వచ్చినట్టుగా నేను గూడా ఫీలయ్యాను. నాకనిపిచ్చింది ఎందుకో" అని చెప్పింది. ఇది ఒక మిరాకిల్ అన్నమాట. సో, నేను ఫీలయిందే తను గూడా సేమ్ టైమ్‌లో ఫీలయింది. అది నాకు జపసాధన అయిపోయిన తర్వాత చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే అనుకుంటాను. పిల్లలు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత మా వారికి ఇట్లా అనిపిచ్చిందంట. మీరు జనరల్‌గా నమ్మరు గదా! అని జెప్పి చెప్తూ ఉంటే, "నీకు తెలియదులే విషయం. నేను నీకు చెప్పలేదు. ఫస్ట్ డే నేను మార్నింగ్ 3 అయిందని చెప్పాను గదండీ! ఫస్ట్ డే దీపారాధన అది స్టార్ట్ జేసుకున్న రోజు. ఎర్లీ మార్నింగ్ 3 అయింది. నేను 3:30కేమో పడుకున్నాను. ఆల్‌మోస్ట్ 4:30 ఆ టైంలో అక్కడ హాల్‌లో అంతా గూడా పట్టీల చప్పుడులాగా వినిపిచ్చింది అని జెప్పారు. వినిపిచ్చింది. నేను లేచొచ్చాను. రూమ్‌లో నుంచి లేచొచ్చాను. నేను చూసాను. ఎవరు లేరు. కానీ సౌండ్ అయితే వచ్చింది. నేను విన్నాను అని జెప్పారు. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది. అరే! మనం వినలేకపోయాం. అట్‌లీస్ట్ మన ఇంట్లో వాళ్ళు గూడా విన్నారు. వాళ్ళు గూడా ఫీల్ అయ్యారు అని చాలా సంతోషపడ్డాను. సో, ఇవి నేను అనుభవించినటువంటి అనుభవాలంటే, దాంట్లో నాకు బాగా జ్ఞాపకం ఉండేటివి ఈ 2. ఇంకా లాస్ట్ ఉద్వాసన కార్యక్రమం కావచ్చు, ఆ ముందు రోజు దిష్టి తీయడం. దిష్టి గురించి ఎత్తితే పక్కన వాళ్ళు మాక్సిమం నేను చాలా వరకు గురువుగారు చెప్పారు గదా! ఎ కన్ను దిష్టి పడగూడదు. మన పూజా మందిరం మీద కానీ, అమ్మవారి మీద కానీ పడకూడదు అని చెప్తూ ఉంటే, ఫస్ట్ రోజు నేను తెర పెట్టలేదు. నెక్స్ట్ రోజు నాకు అది గుర్తొచ్చి, నేను దాని కోసం ఒక క్లాత్ వెతికి తెర కట్టాననమాట అమ్మవారికి. అంటే ర్యాక్ లోపల అమ్మవారైతే పట్టదు గదా! అందుకని ఇంకా బయట ఒక చిన్న టీపాయ్ మీద నేను అమ్మవారిని పెట్టుకున్నాననమాట. అంటే కలశం పెట్టి అమ్మవారిని డెకరేషన్ చేసుకున్నాను కదా! అది కనిపించకుండా ఒక పెద్ద తెర కట్టేసేదాన్ని. నేను పూజ చేసుకునేటప్పుడు చేసుకొని, వెంటనే తెర కట్టేసేదాన్ని. కానీ ఎంతన్నా ఇంట్లోకొచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు. పనామె కావచ్చు. అంతెందుకు నా కళ్ళే దిష్టి గూడా పడుండొచ్చు అమ్మవారికి. అంత బాగా అనిపిచ్చింది నాకు. అమ్మవారిని పెట్టుకోనుంటే ఆవిడే వచ్చి కూర్చున్నట్టుగా అనిపిచ్చేది నాకు. ఆవిడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అనిపించేది. జపసాధన చేసుకునేటప్పుడు అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చొని చేసుకునేదాన్ని. అమ్మవారికి ఇట్లా పూజ చేసుకునేది, అమ్మవారి కాళ్ళకి దండం పెట్టుకునేది. అటు అఖండ దీపారాధన ఇక్కడి నుంచి చూస్తే కర్టెనేసే ఉన్నా గూడా దీపం కాంతి తెలుస్తూ ఉంటుంది బయటకి. అమ్మ జపసాధన చేసుకుంటున్నానమ్మా అంటే, ఆ దీపం కూడా ఇలా ఇలా కదిలేదనమాట. అమ్మా అని పిలిస్తేనే చాలు దీపం కదిలేది. అది నేను గమనించా అనమాట జపసాధన చేస్తున్న ప్రతిసారి. అది కూడా ఒక మిరాకిల్. అంటే అమ్మవారు ఉన్నారు. మనం గమనించాలంతే. మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాను నేనప్పుడు. సో, అలా మన కళ్ళే దిష్టి ఉంటుంది అమ్మవారి మీద ఎలాగో. మనం ఇన్ని రోజులుగా చూస్తూ సంతోషపడుతూ ఇంత బాగా చేసుకున్నాం. సో, గురువుగారు అదొకటి చెప్పారు. సో, ఆ రోజు అంతా దిష్టి తీసేసాను. చక్కగా అమ్మవారికి దిష్టి చుక్క పెట్టేసాను.
నెక్స్ట్ రోజు ఉద్వాసన. ఇంకా ముందు రోజు ఆ రోజు కూడా బాగా లేట్ అయింది. ఆల్మోస్ట్ 2:30 ఆ టైంలో ఆ రోజు సడన్ గా గురువు గారు మీకు ఫేజ్ 2 మంత్రం ఇస్తాము అని చెప్పారన్నమాట. సరే వీడియో అది పంపిస్తే అది చూస్తూ ఉన్నాను నిద్ర పట్టక. ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో 3:00 కి అలా పడుకున్నాను. 4 కంతా లెయ్యాలి మీరు ప్రాసెస్ అది స్టార్ట్ చేయాలని చెప్పారు కదా! సో అలారం అది పెట్టుకున్నాను, పడుకున్నాను. లేచాను. లేచేదేమో 4 కంతా లేచాను. మెలకువ వచ్చింది. నిద్ర మత్తులో నిద్ర సరిపోక నాకు తెలియకుండానే నిద్రపోయేసానసలు. కరెక్ట్‌గా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ తర్వాత అసలు నిజంగా అయితే నాకెప్పుడు స్పృహ రాదు. అంత తొందరగా అంటే వెంటనే. ఆహ్, నిద్ర లేదు కాబట్టి. కానీ ఆ రోజు ఎవరో తట్టి లేపారో ఏమో తెలీదు. మరి అమ్మవారే లేపారో, గురువుగారు లేపారో మొత్తానికైతే లేచేసాను. వితౌట్ ఎనీ అలార్మ్స్ లేచేసాను 4:45 కంతా. అరే! ఇంక నాకు టెన్షన్. ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం ఏంటి అసలు పడుకునేసాము. 4 కంతా స్టార్ట్ చేసేయమని చెప్పారు. ఇంక లేచి మన పనులంతా చేసుకోవాలి గదా! అని చెప్పి హడావిడిగా ఇంక లేచి గబగబా రెడీ అయ్యేసి ఇంకంతా క్లీన్ చేసుకొని, అమ్మవారికి అన్నీ పెట్టుకొని, మొత్తానికైతే కార్యక్రమం అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని సాగనంపేటప్పుడు గూడా చాలా బాధేసింది. అమ్మవారిని పంపించేటప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే అమ్మవారిని జాగ్రత్తగా పంపించాలి. ఎక్కడెళ్తుందామా? మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది అంతే చేస్తున్నాం, పంపిస్తున్నాం. మళ్ళీ ఎక్కడ పోతదామె? మళ్ళీ మనం జపసాధన చేస్తే మంత్రం చదివితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది కదా! అనుకునేదాన్ని. సో, అలా జరిగింది. అలా అమ్మవారిని అయితే చక్కగా సాగనంపాను. కానీ ఎంతైనా పంపించేటప్పుడు నాకు కంట్లో నీళ్లొచ్చేసాయి. అమ్మవారిని గేట్ వరకు వెళ్లి పంపించి రండి అని చెప్పారు కదా గురువుగారు. సో, అలా పంపించేటప్పుడు ఇంకా గేట్ దగ్గరికెళ్ళంగానే ఇంక నాకు కంట్లో నీళ్లొచ్చేసాయి. "ఎళ్ళిపోతున్నావమ్మా" అని ఫీలయ్యాను నేను. బాధపడ్డాను. తర్వాత మళ్ళీ అమ్మ ఎక్కడికెళ్తది, ఎక్కడికెళ్ళదు, మళ్ళీ వస్తుంది అని ఆహ్, నాకు నేనే సముదాయించుకున్నానన్నమాట. సో, అలా జరిగింది. మొత్తానికి నాకు వారాహి నవరాత్రులైతే చాలా సంతోషంగా చేసుకున్నాను. ఇది గురువు గారి చలవ. అమ్మ చాలా చెప్పారు. అలాగే ఫేస్‌బుక్ ద్వారా వచ్చాను అని చెప్పారు కదా! పీఠంలోకి. అవునండి. ఫేస్‌బుక్ ద్వారా అది కొంచెం అందరూ నమ్మరు కదా! అది ఫేక్ అనుకుంటారు కదా! మీకు ఎలా నమ్మకం కలిగిందమ్మా? ఆ! మంచి క్వెషను. ఫేస్‌బుక్ ద్వారానే వచ్చాను. కానీ నమ్మకం ఎలా వచ్చింది అంటే, నేను జనరల్‌గా ఏది గూడా బ్లైండ్‌గా నమ్మేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటాలిటీ. జనరల్‌గానే తెలుసుకోకుండా నమ్మేస్తాను. అలా చాలా వరకు అయితే ఇబ్బందులు పడ్డాను కూడా నేను. కానీ ఆహ్, ఆ తర్వాతే తెలుసుకున్నాను. ఏది గూడా బ్లైండ్‌గా నమ్మకూడదు. అట్‌లీస్ట్ చూడాలి. అట్‌లీస్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. తెలుసుకొని తర్వాత మనకు నిజం ఇదంతా నిజము అని అనిపిస్తేనే ప్రొసీడ్ అవ్వాలి అని మైండ్‌లో ఉండేది. సో, అది చూసిన తర్వాత కాంటాక్ట్ చేసి మాట్లాడిన తర్వాత ఒక ప్రొసీజర్‌గా వెళ్తూ ఉండడం కానీ, అలా నమ్మకం అనేది ఏర్పడింది. సో, నేను మీకు ఇంతకుముందు చెప్పాను గదా! శ్రీ విద్య గురించి చెబుతున్నారని. అలా నేను వాటికి వెళ్ళాను గానీ, నాకు ఎందుకో అనిపించలేదు. ఈసారి అనిపించింది. అది గూడా చెప్పాను గదా! అది గూడా గురువుగారే లాక్కొచ్చి పెట్టినట్టున్నారు. ఇంతకంటే మంచి గురువు నాకింక దొరకరు అని అమ్మవారే డిసైడ్ జేసి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసారావిడ. మంచిదమ్మా. అలాగే పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందమ్మా? ఆ! పీఠం గురించైతే ఫస్ట్‌లో ఏం తెలీదు. వచ్చేదైతే వచ్చాను. ఒకసారి చూద్దాము అని వచ్చాను నేను యాక్చువల్‌గా. తర్వాత ఇక్కడ నేను చెప్పేది వాళ్ళు ఓపికగా వినడం కావచ్చు, నాకు ప్రతి డౌట్‌కి వాళ్ళు ఆన్సర్ చేసే విధానం కావచ్చు, అది బాగా నచ్చింది. ప్లస్ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనకి ఎట్లా అంటే ఒక నడక నేర్పినట్టే ఒక చిన్న బిడ్డకి. నడక నేర్పించి తీసుకువెళ్ళి మనల్ని ఎల్‌కేజీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టే అనిపించింది నాకు అప్పుడు. అప్పుడు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో. సో, చాలా మంచిగా అనిపించింది. మనకసలు ఏం తెలీదు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పీఠంలోకి ఎంటర్ జేశారు. అలా అనిపిచ్చింది. సో, అలా నమ్మకం పీఠం మీదొచ్చింది. ఇక గురువుగారి విషయానికొస్తే
మా ఫాదర్ కూడా ప్రొఫెషనల్ టీచర్. ఎందులో అంటే మ్యూజిక్, వీణా ప్రొఫెసర్ అన్నమాట మా ఫాదర్. ఎస్వి మ్యూజిక్ కాలేజ్ అండ్ డాన్స్ తిరుపతి. సో ఆయన కూడా ఒక గురువు. అంటే మంత్రోపదేశాలు కాకపోవచ్చు, కానీ యాజ్ ఏ టీచర్ గా, ఒక గురువుగా ఆయనకు ఉండేటటువంటి పేరు కావచ్చు, పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తారని కావచ్చు, నేను మా ఫాదర్ ని చూసి ఎంతో నేర్చుకున్నాను. చాలా వరకు పిల్లలు తప్పు చేస్తే టీచర్స్ అనేవాళ్ళు కొడతారు, తిడతారు, భయం పెడతారు, ఒక మాట అంటారు. కానీ మా ఫాదర్ అలా కాదు. మంచిగా ట్రీట్ చేస్తారు. ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది చూసాను. సో అందుకని ఒక గురువుని నిజంగా నమ్ముకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ తో మనల్ని ఎంతమందికి అసలు మంచిగా ఒక విద్యని బోధించి పైకి తీసుకొచ్చారో. మా ఫాదర్ అని కాదు గాని నేను చూసాను. సో అది నాకు నమ్మకం అన్నమాట. నిజంగా ఒక మంచి గురువు దొరికితే మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అనేది నేను మా ఫాదర్ ని చూసి నేర్చుకున్నాను. సో అలాగా నేను ఎవరు పడితే వాళ్ళ చేతిలోకి వెళ్లి నలిగి బయటైతే రాలేదు. అది నేను నిజంగా ఆ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలనే భావిస్తాను. నేను ఎక్కడా వెళ్లి వెతకలేదు. ఆహ్, చెప్పాను గదా! నేను గురువుని వెతుక్కుంటూ పోలేదు. గురువు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు అవకాశం ఇచ్చినట్టు నాకనిపిచ్చింది. అది నా భావన. సో అలా గురువు గారి మీద నాకు, గురువు అంటే ఆ గురు స్థానం అంటే నాకు నమ్మకం అనేది ఉంది. ఎప్పటినుంచో ఉంది. ఆ స్థానానికి నేను చాలా వాల్యూ ఇస్తాను. సో అలా గురువు గారి మాటల్లో కావచ్చు, ప్రతి ఒక్కటి చెప్పే విధానం కావచ్చు, మనకి ప్రతి విషయం తెలపడం, నేర్పడం, మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. సో నాకేంటంటే, నేను మా గురువు గారిలో నేను మిస్ అయిన మా ఫాదర్‌ని నేను చూసుకుంటున్నాను ఫ్రాంక్లీ. సో మొన్న గురువుగారితో మాట్లాడేటప్పుడు గూడా నేనదే ఫీలయ్యాను. ఆల్‌మోస్ట్ ఆయన ఉండే విధానం గావచ్చు, పక్క వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. సో నేను మా ఫాదర్‌ని చూసుకున్నాను ఆయనలో. సో నేను ఒక క్షణం చాలా ఎమోషనల్ అయ్యాను. మొన్న జరిగినటువంటి గురువుగారు చెప్పిన విశ్లేషణ ఏదైతే ఉందో, వారాహి నవరాత్రుల గురించి, దాంట్లో గూడా నేనది ఫీల్ అయ్యానన్నమాట. సో అలా మన గురువు గారి మీదే నమ్మకం ఎలా అనంటే, అదే ఫస్ట్ గురువుగారు గురువుగారితో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. "మీరు ముందు ట్రావెల్ చేయండి మాతో. తర్వాత మేమేంటో మీకు తెలుస్తుంది. మీరేంటో మాకు తెలుస్తుంది. మీరు ముందుగానే ఎందుకు ఇన్ని క్వెషన్స్" అన్నప్పుడు, సరే చూద్దామని ఎంటర్ అయిన తర్వాతనే నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేర్పించడం కానీ, అలా నాకు గురువు గారి మీద కూడా స్టెప్ బై స్టెప్ నాకు నమ్మకం అనేది పెరుగుతూ వచ్చింది. సో అలా మన గురువు మీద నమ్మకం అనేది ఏర్పడిందన్నమాట. సంతోషమమ్మా. అలాగే పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉందమ్మా? సిస్టమ్ ఆ! ఎలా ఉంది? ఆ! ఆ! నియమాల విషయంలోకొస్తే, నేను చెప్పాను గదండీ! మా ఫాదర్ ఒక టీచర్ అని జెప్పి. మా ఫాదర్ దగ్గర నేను చాలా విషయాలైతే నేర్చుకున్నాను. ఏంటంటే, ఆయన వృత్తిరీత్యా వీణ ప్రొఫెసర్ అనే కానీ, తను ఎడ్యుకేషన్ అంతా గూడా ఎలక్ట్రికల్స్ మీద చేశారనమాట. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో కరెంట్ పోయింది. ఏసీ పని జేయట్లేదు. ఆయనే రిపేర్ చేసేస్తారు. టీవీ పోయింది. ఆయనే రిపేర్ చేసేస్తారు. ఫ్రిడ్జ్ పోయింది. ఆయనే జేసేస్తారు. ఎక్కడన్నా వెళ్తూ ఉంటే దారిలో కార్ రిపేర్ అయింది. ఆయనే జేసేస్తారు. సో, ఇవే కాకుండా జాతకాలు, పుస్తకాలు అన్నీ చదివారు. సో, అవి కొంత కొంత అప్పుడప్పుడు ఊరికే టైమ్ పాస్‌కి చదువుతూ ఉండేదాన్ని నేను. నాకు దాని గురించయితే ఐడియాలయితే లేవు. కాపోతే ఊరికే తెలుసుకోవడానికి ఏంటి ఇది రేఖలంటారు చెప్పు, ఇదేంటో అంటారు. అవన్నీ పుస్తకాలు చూసి ఊరికే కుతూహలంతో చూసి చదివేదాన్ని. జెమ్ స్టోన్స్ అంటారు. జెమ్ స్టోన్ పుస్తకాలన్నీ చదివారు. ఆయన అసలు జ్ఞాన సంపదంతా ఆయన దగ్గర ఉంది అనిపిస్తది. కొన్ని వేల పుస్తకాలు చదివారు మా ఫాదరు. సో, అవంతా చదువుతూ ఉండేదాన్ని. కొన్ని మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రాలు కావచ్చు. ఆహ్, ఇంకా చాలా అండి. చాలా చాలా పుస్తకాలు. మన ఆయుర్వేదం గురించి పుస్తకాలు, వ్యాస మహర్షి రాసినటువంటి ఆయుర్వేద పుస్తకాలు. ఇలా ఆ పుస్తకాలన్నీ కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని చదివేదాన్ని. కొన్ని మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలు అని జెప్పి ఒక బుక్ ఉండేది. నేనేం జేశానంటే ఒకరోజు హాలిడేస్ టైమ్‌లో అనుకుంటాను. ఆల్‌మోస్ట్ ఇంటరు ఆ టైంలో బుక్ ఎత్తుకొని చదువుతూ ఉండేదాన్ని. అక్కడ మనం మంత్రాలు తీసుకొని చదవాలంటే దాంట్లో చదివేయొచ్చు. కానీ దాంట్లో అయితే కరెక్ట్‌గా ఉండవు.
బీజాక్షరాలు తప్పు ఉండొచ్చు, లేకపోతే ఇచ్చిన మంత్రం కరెక్ట్ గా ఉండకపోవచ్చు, వాట్ ఎవర్. అవైతే కరెక్ట్ గా ఉండవు. అది కూడా మా ఫాదర్ అప్పట్లో చెప్పేవాళ్ళు నాకు వీటి గురించి. సో అలా కొంత కొంత నాలెడ్జ్ అయితే ఉంది వాటి గురించి. బేసిక్ నాలెడ్జ్ అనుకోండి, హై లెవెల్ కాదు. అలా కొన్ని కొన్ని తెలుసు అనమాట. సో పుస్తకాల్లో మంత్రాలు ఇస్తారు కానీ అవి చూసి చదివేసినంత మాత్రాన మనకేం వచ్చేది. సో అది తెలుసు. రెండవది, దాంట్లో చదివినప్పుడు కొన్ని కొన్ని కింద ఇచ్చారన్నమాట. దానికి ప్రాసెస్ ఎలా చేయాలి. ఆహ్, చాలా వరకు శ్మశానంలో కూర్చొని చేయాలి, బట్టలు లేకుండా చెయ్యాలని చాలా భయంకరంగా ఉండేది. అసలు చదువుతూ ఉంటే భయమొచ్చేస్తుంది. కానీ నా కుతూహలం. ఓ పక్క భయం, కానీ ఇంకో పక్క కుతూహలంతో నేను చదివేదాన్ని కొన్ని కొన్ని. అలా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సో ఏది గూడా మనము ఉపదేశం అనేది లేకుండా మన సొంతంగా తీసేసుకొని చేసేసుకునేటివైతే కాదు అనేసి అప్పుడు నాకొక నాలెడ్జ్ అనేది ఉంది. ఇక్కడ పీఠంలోకొచ్చిన తర్వాత ఈ నియమాలు అనేది కూడా మంచిగా పెట్టారు. పద్ధతులు కావచ్చు. ఇదంటూ లేకపోతే మనకు ఖచ్చితంగా దారి తప్పుతుంది. మనం చేసే దాని మీద ధ్యాస ఉండదు. ఫస్ట్ థింగే ధ్యాస ఉండదు. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక గురువు అనేవారుంటే మనం ఆయనకి అన్నీ అప్పజెప్పడం కావచ్చు. అప్పజెప్పాలన్న భయంతో అయినా చేస్తారు ఫస్ట్‌లో. తర్వాత వాళ్ళకే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కడుగు ముందుకేస్తే చాలు. వాళ్ళకి ప్రతీదీ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా వాళ్ళే ఇంకా అన్ని చేసుకుంటూ వచ్చేస్తారింక. ఇంకా గురువు వాళ్ళ వెనకాల పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే తిరిగి గురువు వెనకాల పడతారు. అలా అయిపోతుంది లాస్ట్‌కి. అంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ ఈ నియమాలు గాని, ఈ పద్ధతులు గాని యాక్చువల్‌గా నేను వాటి వల్లే కదా చాలా ఇంట్రెస్ట్‌తో వచ్చాను. అవన్నీ ఉన్నాయి కాబట్టే కదా! ఒక పద్ధతిగా తీసుకుంటూ వచ్చారు గాబట్టి, ఆ నమ్మకం అనేది ఏర్పడింది. ఆ మెయింటెనెన్స్ అనేది లేకపోతే ఎక్కడికో ఎళ్ళిపోయేది. ఖచ్చితంగా మధ్యలో ఎటో ఓట దారి తప్పుతారు. సో, అది ఉండటం కరెక్ట్. ఓకే. మంచిదమ్మా. అలాగే ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారు కదమ్మా! చెప్పండి. ఓకే. ఆన్‌లైన్‌లో మంత్రాలకి శక్తి వస్తుందా అని అడిగితే వస్తుంది. ఎందుకంటే మంత్రం అనేది మనము చదవగానే ఒక అక్షరము చదవగానే దాంట్లో ఎంతో కొంత శక్తి అనేది ఉంటుంది. అది ఎలా పడితే అలా చదివితే వచ్చేసేవి కాదు. ఇప్పుడు మనం పుస్తకాల్లోనే మంత్రాలు చూసి చదువుతున్నాం గదా! మరి వాటికి శక్తి ఉందా అని అడిగితే ఏం చెప్తాం? ఖచ్చితంగా అది మన నమ్మకాన్ని బేస్ చేసుకొనే ఉంటది. నమ్మాలి ఫస్ట్ థింగ్. మనం నమ్మాలి. ఇక్కడేంటి శబ్దం పనిచేస్తుంది. మంత్రమా అంటే మంత్రం గూడా మనం ఉచ్చారణ చేస్తున్నాం కాబట్టి అది పనిచేస్తుంది. సో, ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనేది పక్కన పెడితే, ఇక్కడ ఫస్టు గురువు గారు ఉపదేశం చేస్తున్నారు మీకు. సో, గురువు ద్వారా ఒక మంత్రం అనేది వస్తుంది అంటే, దానికి నేను చదివినంత వరకు పుస్తకాల్లో నాకున్నపాటి కొద్ది నాలెడ్జ్‌లో నేను చెప్తున్నాను. మీకు మంత్రం ఒకటిచ్చారు అంటే, దాని వెనకాల దాని యొక్క శక్తి అందులో నిక్షిప్తం అవ్వాలి అంటే ఊరికే మీకేదో మంత్రం ఇచ్చేయరు. ఎవ్వరికైనా సరే. దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే గురువుగారు దానికి ఆహ్, ఎంతో లక్షల జపం చేసుండొచ్చు. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రాసెస్ అయితే తెలియదు. కానీ నేను చదివినంత వరకైతే చెప్తున్నాను. చాలా వరకు అది యాక్టివ్ అవ్వాలంటే మంత్రము కొన్ని లక్షల జపం చేసి దాన్ని యాక్టివ్ చేసి పెట్టుకుంటారు గురువుగారు. సో, ఆయన అభిమంత్రించి దానికి అవసరమైతే హోమాలు అన్నీ చేసి, క్రతువులు దానికి చాలా కార్యక్రమాలుంటాయి. అవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనకిస్తారు. సో, ఆల్రెడీ యాక్టివ్ చేసి ఇచ్చిన దాన్ని మనము దాన్ని చేసుకుంటున్నామనమాట. సో, అది మనకు యాక్టివేట్ అవుతుంది. ఇది జరిగేది యాక్చువల్‌గా అయితే. నాకు తెలిసినంత వరకు. నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకైతే చెప్తున్నాను. సో, ఊరికనే ఏదో పుస్తకంలో చూసైతే గురువుగారు ఇచ్చేయరు. అదైతే చాలా పొరపాటు. ఖచ్చితంగా దాన్ని యాక్టివ్ చేసి మనకిస్తారు. సో, అలా ఆన్‌లైన్ ఇచ్చినా, ఆఫ్‌లైన్ ఇచ్చినా దానికొక పవర్ అనేది ఉంది. మీరు ఎప్పుడైతే ఉచ్చారణ అనేది చేస్తారో ఆటోమేటిక్‌గా అది యాక్టివ్‌లోకొచ్చేస్తుంది మీకు.
సో మీకు అది ఫుల్ గా డెవలప్ అవుతూ వస్తుంది బాడీలో. సో అది జరిగే ప్రాసెస్. సో నాకు అదైతే ఐడియా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు అసలు. అదండి. ఓకే. మంచిదమ్మా. అలాగే మీరు మంత్రదీక్షకి ఖర్చేమైనా చేశారా అమ్మా? గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని, పూజలు గాని ఏమన్నా ఖర్చులు పెట్టారా? లేదండి. అసలు ఇంతవరకు అసలు గురువు గారి ద్వారా గాని, పీఠంలో వాళ్ళు కానీ, శిష్యులు గాని, తోటి సాధకులు గాని ఎవ్వరు కూడా ఇంతవరకు నన్ను ఒక సింగిల్ రూపీ అడగలేదు. ఎవ్వరు నన్ను పంపించమని అడగలేదు. అసలు డబ్బుల టాపిక్కే ఇంతవరకు ఎక్కడా నేనైతే వినలేదు. ఎవరి దగ్గర వినలేదు. నన్నెవరు అయితే అడగలేదు. నేనైతే ఎవరికీ రూపాయి గూడా ఎయలేదు. మంచిదమ్మా. అలాగే మన జూమ్ కాల్స్ జరుగుతాయి. అలాగే పురాణ ప్రవచనాలు అట్ల వల్ల ఏమన్నా మీరు ఇబ్బంది ఏమన్నా పడ్డారమ్మా? యాక్చువల్‌గా ఇబ్బందంటూ ఏం లేదు. ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. స్టార్టింగే ఎలా అంటే శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర అని ఇచ్చారు. దాంట్లో పేరు విన్నామే గాని, ఇప్పుడు శంకరాచార్యులు వారు అని పేరు విన్నామే కానీ, ఆయన యొక్క జీవిత చరిత్ర మనమైతే ఎప్పుడూ ఆహ్, వినము. చదవం గూడా పుస్తకాలుంటాయి. కానీ అది ఇచ్చిన తర్వాత ఏంటంటే, ఆ ఆడియో ఫైల్ అనేది నేను వింటూ రావడం వల్ల నాకు తెలిసింది. కొంత నాలెడ్జ్ అయితే నేను గ్రాస్ప్ చేశాను గదా! సో, ఆయన జీవిత చరిత్ర ఏంటి? ఎలా జరిగింది? సో, ఒక గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనము ఎంత మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక గురువుకి అనేది నాలెడ్జ్, నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాం కదా అందులో. సో, నేనైతే ఏది కూడా ఇబ్బంది పడలేదు. నాకింకా గూడా మంచి అయింది. నేనింకా నాలెడ్జ్ గెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఓకే. సంతోషమమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేసేవారమ్మా? ఏమన్నా ఇసుక్కునేవారా? మీరు డౌట్స్ అయ్యి అడిగినప్పుడు గాని? లేదండి. మాక్సిమం వాళ్ళున్నారు కాబట్టే కదా నాకన్నీ క్లియర్ చేశారు. ఏంటంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి గూడా ఎంతమంది సాధకులున్నా కూడా వారందరికీ గురువుగారు ఒక్కరే గావచ్చు. ఒక పర్సనే. కానీ గురువుగారికేంటి ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 100 మందిని హ్యాండిల్ జేయాలి. సో, ప్రతి ఒక్కటి వారిని అడగాలంటే, ఆయన చెప్పాలంటే చాలా వరకు ఇబ్బందవుతది. వారు చెప్పరని కాదు. ఖచ్చితంగా అయితే ఇబ్బందవుతుంది. ఇప్పుడు మనమైనా ఆ పొజిషన్‌లో ఉండి మనం 100 మందిని హ్యాండిల్ జేయాలంటే మన వల్ల అవ్వదు. సేమ్ అంతే. కానీ తోటి సాధకులు చాలా వరకు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అంతా గూడా వాళ్ళు మనకి షేర్ చేసుకుంటూ ఉంటే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనం ఇంకా ఫ్రీగా గూడా మాట్లాడతాం. గురువుగారితో గూడా ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు కొంతమంది. కానీ వీళ్ళతో మనం ఫ్రీగా మాట్లాడతాం. వాళ్ళు మనకి ఎన్నో విషయాలు నేర్పుతారు. వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. సో, వాళ్ళ వల్ల ఇంకా గూడా నేర్చుకున్నానే గాని నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఆహ్, అదొకటండి. మంచిదండి. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం? మీరు ఫోటో తీసుకున్నారు కదా! దాని అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండమ్మా? ఆ! అమ్మవారి ఫోటో అయితే అసలు బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను అమ్మవారి ఫోటోకి. అది ఎలా అంటే నేను చాలా అడిక్ట్ అయిపోయాను. నేను గురువుగారితో గూడా ఈ మాట చెప్పాను. గురువుగారు అసలు మీరు ఎలా చేశారండి? మీరు మీ కష్టమైతే నాకు తెలుస్తోంది. మీరు ఇంత బాగా డిజైన్ జేసి ఇచ్చారు. నిజంగా ఎంత అట్రాక్షన్ అంటే, నేను ఒక్కరోజు గూడా ఫోటో చూడకుండా అయితే ఉండలేనండి. ఇప్పటికీ నేను ఒకవేళ పూజా మందిరం సైడ్ వెళ్ళకూడని స్థితిలో గూడా నేను చూడకుండా ఉండలేను గాబట్టి, ముందుగానే అమ్మవారి ఫోటో తీసేసుకొని నా ఫోన్‌లో వాల్ పేపర్‌గా పెట్టుకునేసాను. ఏంటంటే రోజు ఫోన్ ఆన్ చేసిన ప్రతిసారి అమ్మవారిని జూసుకుంటాను. చూసి సంతోషపడిపోతూ ఉంటాను. అంత అడిక్ట్ అయిపోయానన్నమాట నేను ఫోటోకి. సో, తెలుస్తోంది దాంట్లో వారాహి అమ్మవారు కావచ్చు, ఎంత ప్రశాంతంగా చూస్తూ ఉన్నారు. కాళీమాత ఉగ్ర రూపమైనప్పటికీ కూడా నేనున్నాను నీకెందుకు అని ధైర్యం చెబుతున్నట్టు అలా అనిపిచ్చింది. సో, అలాంటి అనుభూతి. ప్లస్ ఫస్ట్ టైమ్ గురువుగారు ఆహ్, అమ్మవారి ఫోటో ఆహ్, ఎప్పుడైతే పెట్టారో గ్రూప్‌లో నేను ఫస్టే తీసుకున్నా అన్నమాట. ఒక చిన్న ఫోటో తీసుకున్నాను. ఆహ్, తీసుకున్న తర్వాత నేను యాక్చువల్‌గా నాకు ఆ రోజు నాకు ఏ రోజైతే డెలివరీ అయితే అయ్యిందో ఇంటికి, ఆ రోజు వస్తుంది అనేది నాకు యాక్చువల్‌గా తెలీదు.
నేను జపసాధన చేసుకుంటూ ఉన్నానన్నమాట. జపసాధన చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఎప్పుడూ లేనిది చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ రోజు. ఏడుస్తూ ఉన్నాను ఎందుకో. బాగా ఏడ్చేశాను. జపసాధనలోనే ఏడ్చేశాను. తర్వాత కాసేపటికి ఆల్‌మోస్ట్ 1 అవర్ అట్లా అయ్యుంటుంది. కాసేపటికి కొరియర్ అతనొచ్చాడు. అతను గూడా నేను ఈరోజు వస్తున్నాను అని నాకు మెసేజ్ కూడా రాలేదసలు. అమ్మవారు వస్తోంది అనేది గూడా నాకు తెలీదు. సరే మా వారు నేను జపసాధనలో ఉన్నాను కదా! అని చెప్పేసి కొరియర్ తీసి పెట్టుకున్నారు. సో, ఆ పక్కన టేబుల్ పైన పెట్టారు. నాకింకా బాగా విపరీతంగా కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయని జెప్పి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము అని లేచొచ్చాను. సరే లేచొచ్చి చూస్తే ఎవరో కొరియర్ వచ్చారు గదా! ఏంటి అనేసని చూస్తే నా పేరుంది పార్సెల్ మీద. సరే ఓపెన్ జేసి చూడంగానే నాకర్థమైపోయింది. పార్సెల్ చూడంగానే ఒక ఫ్రేమ్ తెలిసిపోయింది. అడ్రెస్ అది ఉంది కదా! చూసి తెలుసుకున్నాను. ఓకే. అమ్మవారి ఫోటోనే వచ్చింది అని. నాకప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నేను జపసాధన చేసుకుంటూ ఉంటే అమ్మవారే ఇంటికొచ్చారు. అది నా ఫీలింగ్ అప్పుడు. అంత సంతోషపడిపోయి, ఇంకా ఫోటో ఓపెన్ చేసి చూసి చాలా ఏడ్చేసానసలు ఇంక సంతోషం పట్టలేక. అమ్మ నేను ఇంతసేపు బాధపడ్డాను. ఏంటిది అమ్మ నాకెందుకు కనిపియలేదు, ఎందుకు నాకు అనుభవాలు రాలేదని అప్పట్లో బాధపడేదాన్ని ఫస్ట్‌లో. సో, ఆ రోజు ఇంకిట్లా ఫోటో వచ్చేసరికి నేను లిటరల్లీ ఫీల్ అయిందిది. నేను చేస్తూ ఉంటే అమ్మవారే వచ్చారు ఇంటికి ఫోటో రూపంలో. నేను చాలా సంతోషపడి నేను గురువుగారికి వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టేసాను. గురువుగారు నేను జపసాధన చేసుకుంటుంటే అమ్మవారే వచ్చారు ఈ రూపంలో. చాలా సంతోషంగా ఉంది. అసలు ఫోటో అయితే మామూలుగా లేదండి. చాలా బావుంది అని చెప్పి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత అరుణాచలం అన్న సంతర్పణకి సెకండ్ టైమ్ రీసెంట్‌గా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ గూడా యాక్చువల్‌గా వచ్చాను పీఠం తరపున. అప్పటికి ఇంకా నేను పీఠం గ్రూప్‌లో ఉన్నాను కానీ, ఇంకా ఫేజ్ 1 మంత్రం గూడా ఏమి తీసుకోలేదు. కానీ పీఠం తరపునే వచ్చాను ఫస్ట్ టైమ్‌కి అరుణాచలంకి. సెకండ్ టైమ్ గూడా పీఠం తరపునే అరుణాచలం వచ్చాను. సో, సెకండ్ టైమ్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఫోటో ఫ్రేమ్ అది ఇచ్చారన్నమాట పెద్దది. ఇస్తే నాకు అది చూడంగానే నాకింకా ఫుల్ అట్రాక్షన్. అంటే ఫస్ట్ చేసింది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఏదో కొంచెం డల్ ఉంది అంతే. సెకండ్ ఇంకా బాగా అసలు అందులో కొంచెం పెద్దది తీసుకున్నా అన్నమాట. ఏ4లో తీసుకునేందుకు అది నాకు చాలా చాలా బాగా నచ్చేసిందసలు. ఇంక నేను నా కళ్ళు కూడా తిప్పలేను. అమ్మవారి మీదనే నా ఫోకస్ అంతా. అంత అట్రాక్షన్ అంత బాగా నచ్చిందన్నమాట. సో, ఇది నాకు అమ్మవారి ఫోటోతో నాకున్న కనెక్షను, నాకున్న బాండింగ్ చాలా అట్రాక్షన్ అన్నమాట నేనింకా. ఇంకా నా ఫోటోలో పెట్టుకునేసాను ఆమెది వాల్ పేపర్. ఓకే. మంచిదమ్మా. అలాగే గురువుగారు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అమ్మా? విధి విధానాల్లో నాకు ఎటువంటి ఇబ్బందులైతే లేవు. ఎందుకంటే ఇదివరకే మనం పీఠంలో ఉన్నాం కాబట్టి మనకు ఇబ్బందులైతే ఏం లేవు. కాకపోతే అఖండ దీపారాధన విషయంలో మాత్రమే నేను చాలా భయపడ్డాను. ఆల్‌మోస్ట్ లాస్ట్ డే వరకు గూడా నాకు భయం. ఎక్కడన్నా బయటకు వెళ్ళాల్సొస్తే ఇంకా నాకు బయటెళ్ళి ఆ పని మీద కూడా ధ్యాసుండదు. నాకు ఇంట్లో దీపారాధన మీదనే ధ్యాసంతా. అయ్యో! మనం ఇంట్లో పెట్టేసొచ్చేసాము. ఇంట్లో ఏమో మనుషులున్నారు. కానీ నేను ఎవరిని దగ్గరకు గూడా రానిచ్చేదాన్ని గాదు. మా అమ్మేంటంటే, "ఇది మరీ పైకుంది. మొదలే ర్యాక్‌లో పెట్టావు. పైన వేడెక్కిపోతుంది, కాలిపోతుంది. చూడు మొత్తం నల్లగయిపోయింది. ఒత్తిని కొంచెం కిందకి దించు, కిందకి దించు" అంటే గూడా నాకు భయం. నువ్వు కిందకి దించేస్తావు. అదేమన్నా అయిందంటే మళ్ళీ బాగోదు. దానికి మళ్ళీ చాలా ఉంటాయి. ఆహ్, వద్దొద్దు అనేసని చెప్పి నేనసలు మా అమ్మని కూడా రానీయలేదు. ఎంటర్ అవ్వలేదు. ఇంగా ఆమె దగ్గరకు రావాలంటే కూడా భయపడేది. నేను ప్రతిసారి బయటకు వెళ్ళినా, పడుకోవడానికి వెళ్తున్నా సరే నైట్, నేను అక్కడ దీపం దగ్గరికెళ్ళి, "అమ్మ నేను ఇట్లా వెళ్ళొస్తున్నాను. లేదా నేను పడుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగొచ్చి చూసేసరికి చక్కగా వెలుగుతూ ఉందమ్మా. నీ దర్శనం జేసుకోవాలి నేను" అని చెప్పి చెప్పుకునేదాన్ని. ప్రతీదీ నేను అక్కడికెళ్ళి చెప్పుకుంటాను. ఆవిడే చూసుకున్నారు అసలు. నేను జూసుకోవడం అని గాదు గానీ, నేను ఎంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అంత జాగ్రత్తగా చేసుకున్నాను. అలాగే నాకు అమ్మవారు గూడా నన్ను కరుణించారు ఆ విధంగా. ఏమీ కాకుండా చాలా మంది "ఇట్లా అయిందమ్మా, దీపం కొండెక్కిందమ్మా" అంటుంటే చాలా బాధేసేది. వాళ్ళు చెప్తూ ఉంటే. దానికి తోడు నాకింకా భయం పెరిగిపోయేది. సో, అలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. మొత్తానికైతే చాలా చక్కగా జరిగింది. మంచిదమ్మా. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఏమన్నా ఉంటే చెప్పండమ్మా?
అనుభవాలంటే నేను ఇందాక మీకు 2 చెప్పాను గదండీ! ఒకటి మా పాప ఇట్లా నేనేదైతే ఫీలయ్యానో తను అదే ఫీలవ్వడం. అదొకటి. ఇంకొకటి మా వారు పట్టీలు చప్పుడు వినిపించింది అని చెప్పడం. ఆయన నాకెందుకు చెప్పలేదు అని అది కూడా జరిగిన ఒక 3, 4 డేస్ తర్వాత చెప్పారు. నేను ఎందుకు చెప్పలేదు అనంటే, "ఏముంది అదంతా ఫీలవ్వాలంతే. అదంతా చెప్పాలా ఏంటి" అన్నారు. అలా కాదు చెప్పు, చెప్పు అని నేను చాలా అడిగాననమాట. సో, ఈ 2 నాకు మంచి అనుభవాలంటే. ఓకే. అలాగే సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? వాటిని ఎలా అధిగమించారు? సాధనలో ఇబ్బందులంటే చాలానే వచ్చాయి. సాధన స్టార్ట్ చేయకముందే నన్ను అమ్మవారు చాలా గట్టిగా పరీక్షలు పెట్టారు అమ్మవారు. ఇంతకు ముందేంటంటే లాస్ట్ ఇయరు స్టార్ట్ చేసిన తర్వాతొచ్చాయి. అప్పుడు నాకవి తెలియలేదు. ఇప్పుడేంటంటే ముందుగానే వచ్చేసాయి. చాలా వరకు నేనింకా ఆపేయాలి, ఇంక మన వల్ల కాదనే స్టేజ్‌కొచ్చేసింది. ఇంకెవరన్నైతే ఆపేసుంటారు. కానీ నేను ఒకటే అనుకున్నానమ్మా, నేను పోయినసారి అనుకున్నాను. నువ్వు ఎంత కష్టపెట్టు, నేను ఎంత వరకు చేసుకోగలనో అంతవరకైనా చేసుకుంటాను కనీసం. చెయ్యకుండా అయితే ఉండను అని చెప్పి గట్టిగా సంకల్పం అయితే పెట్టుకున్నానండి నేను. ప్రతిరోజు ఇదే నా ప్రార్థన అమ్మవారికి. అమ్మా నేను ఈరోజు చేసుకోవాలమ్మా. నేను పడిపోతున్నాను. నాకు ఒంట్లో ఓపిక లేదు. శక్తినివ్వమ్మా. నేను చేయాల్సిన బాధ్యతలు నేనైతే చేస్తున్నాను. గురువుగారు అప్పగించిన బాధ్యతలు నేను చేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితే నేను చేయాలనుకున్నప్పుడు నేను కూడా నాకు ఒంట్లో ఓపిక ఉంటేనే కదమ్మా నేను లేసి చేసుకోగలను. నాకు కాస్త ఓపిక ఇవ్వమ్మా అని చెప్పి నేను డైలీ అమ్మవారికి చెప్పుకునేదాన్ని ఫోటో దగ్గర. గురువుగారిని ప్రార్థించుకునేదాన్ని. గురువుగారు నాకు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ టైమ్ నేను పీఠం తరపున చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. కానీ ఎన్ని ఇబ్బందులొచ్చినప్పటికీ అయితే సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నానండి. అది చాలా సంతోషం. మంచిదమ్మా. అలాగే ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా? ఏమైనా లోటు ఏమన్నా ఉందమ్మా మీకు? సంతృప్తినిచ్చాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా. నాకు లోటు అంటే ఆహ్, ఒకే ఒక విషయంలో నేను లోటుగా అనిపించింది నాకు. ఏంటంటే మా వారు విన్నారు అని జెప్పినప్పుడు, నా చెవులు ఎందుకు వినలేకపోయాయి అని అనిపిచ్చింది. అదొకటే బాధపడ్డాను. కానీ నేనక్కడ వెళ్లి జపసాధనలో కూర్చుంటే, అమ్మా అని ఒకసారి జపసాధన స్టార్ట్ చేసుకునే ముందు కింద కూర్చొని ఇట్లా దీపం వంక ఇలా చూసి అమ్మా అని పిలిస్తే చాలు. పిలిచినంత మాత్రం చేతనే దీపం ఇలా ఆడుతూ నాకు సమాధానం ఇచ్చేది. అమ్మ పలుకుతున్నట్టే అనిపిచ్చేది నాకు. సో, ఆ దెబ్బకి నాకా లోటనేది గూడా తీరిపోయిందనమాట. అమ్మా అంటే చాలు. అలా దీపం కదులుతుంది. అది ప్రతిరోజు ఒక రోజనే కాదు. ఎప్పుడు పిలిచినా అలా జరిగేది. తర్వాత నేను జపసాధన చేసుకునేటప్పుడు నేను చెప్పాను గదండీ మీకు కలశం అది పెట్టి అమ్మవారిని పెట్టుకున్నానని జెప్పి. కరెక్ట్‌గా ఆమె కాళ్ళ దగ్గరే కూర్చొని జపసాధన చేసుకునేదాన్ని. జపసాధన మధ్యలో ఒకరోజు అమ్మవారి తల మీద నుంచి పువ్వు కింద పడింది. చాలా సంతోషేసింది. గురువుగారికి వెంటనే నేను ఫోటో పెట్టాను. గురువుగారు ఇట్లా పడిందంటే, మంచిదమ్మా అని చెప్పారనమాట. సో, నాకు లోటనేది నాకప్పుడు అనిపించలేదు. మనకి ఇనపడలేదంటే అది మన కర్మరీత్యా అనుకోవచ్చు. కానీ అమ్మవారు నేనైతే ఉన్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని ఒక సంకేతమైతే నాకిచ్చారుగా. దాంతో సంతృప్తి పడ్డాను. అలాగే ఇక్కడికొచ్చాక సనాతన ధర్మం గురించి గానీ, దేవత గురించి గానీ, గురువుగారి గురించి గానీ, మీ అభిప్రాయం అమ్మా చెప్పండి? హ్మ్. ఏం నేర్చుకున్నారు ఇక్కడికొచ్చాక? ఆ! ఖచ్చితంగా. అమ్మవారి గురించి గాని, మన సనాతన ధర్మం గురించి గాని, నాకు చిన్నతనం నుంచి గూడా నమ్మకమనేదుంది. ఎలా అంటే, ఆల్‌మోస్ట్ మా ఫాదర్, మా పెదనాన్న, మా బాబాయ్ అందరూ గూడా టీటీడీ ఎంప్లాయీసే. మా తాతగారు ఆహ్, పుట్టి, పెరిగింది అంతా గూడా కొండ మీద, తిరుమల. మా నాన్నగారు వాళ్ళందరూ గూడా వాళ్ళ చిన్నతనంలో మా తాతగారేంటంటే కొండ మీద స్వామివారున్నారు గదండీ! వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి గుడిలో పని జేస్తూ ఉంటే వీళ్ళు అసలు ఆడుకుంటూ వెళ్లి గుడి లోపలికే వెళ్ళిపోయేసి నేరుగా అక్కడే ప్రసాదాలు అవే టిఫను, లంచు, డిన్నర్ అన్నట్టు చేసుకొని చక్కగా ఫ్రెండ్స్‌తో తిరిగి వచ్చేవాళ్ళు.
సో ఆయన అక్కడ పని చేశారు కాబట్టి సో ఆ ఇది ఉందన్నమాట. సో మా ఇంట్లో ప్లస్ మా ఫాదర్ కూడా టీటీడీ ఎంప్లాయీ, వీణా ప్రొఫెసర్ అని చెప్పాను కదండి. స్వామివారి పాటలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది ఆ భక్తి భావన అనేది చిన్నతనం నుంచి మా పేరెంట్స్ మాకు నేర్పించడము. సో అక్కడి నుంచి ఉంది. అది కాకుండా మా నాన్నమ్మ గారు వాళ్ళు ఏంటంటే ఆ పాలంనేరులో మారెమ్మ అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి గుడి తలుపులు ఏదో చేయించారంట. మేం పుట్టక ముందో, పుట్టిన తర్వాత నాకు తెలియదు. సో అప్పటి నుంచి ఏంటంటే అమ్మవారు వచ్చేది మా నాన్నమ్మకి. సో అవన్నీ మేము చూస్తూ పెరిగాం. ఇవన్నీ మేము వింటూ, ఈ కథలన్నీ వింటూ ఉండటం వల్ల ఏంటంటే అమ్మవారు ఉన్నారు. మనం చూడలేకపోవచ్చు. మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ అమ్మవారు ఉన్నారు. మనల్ని ఆవిడ గమనిస్తూ ఉన్నారు. ఆవిడ్ని చూడగలిగేంత శక్తి మనకు లేదు. అంతేకాని ఆవిడ లేదని కాదు. అనేది నాకు చిన్నప్పటి నుంచే ఆ సద్భావన అనేది ఉంది. ఇవిన్ని పక్కన పెడితే మా అమ్మమ్మ గారు, తాతగారు వాళ్ళ తరపు నుంచి కూడా మా మేము పుట్టక ముందు మా అమ్మ చిన్నతనంలో వాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు కాళహస్త్రి దగ్గర అన్నమాట విలేజ్. అక్కడ గంగమ్మ ఆవిడ ఏంటంటే ఒకసారి నా చిన్నతనం నుంచి ఈ స్టోరీ వింటూ వచ్చాను. నా చిన్నతనంలో సారీ మా అమ్మగారి చిన్నతనంలో విపరీతమైన వర్షాలకి అక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు తెగిపోతే ఊర్లన్నీ కూడా మునిగిపోతాయి. ఆల్మోస్ట్ అందరూ ఆ అయిపోయినట్టే. ఆ స్టేజ్ లో అమ్మవారు ఒక పొగ రూపంలోనే వచ్చి ఆల్మోస్ట్ అప్పుడు కరెంట్ కూడా లేదు. మిడ్ నైట్స్ ఎప్పుడో అప్పుడు 2:00 ఆ టైంలో అంట అమ్మవారి స్వయంగా వచ్చి ఒక పొగ రూపంలో తెల్లని మనిషి రూపంలోనే వీళ్ళకి కనిపిస్తుందంట అమ్మవారు. ఆవిడ వచ్చి ఆ మా అమ్మకి తాతగారు అన్నమాట. ఆయన్ని లేపిందంట. పేరు పెట్టి పిలిచి చెరువు కట్ట తెగిపోతుంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు జనాల్ని తీసుకొని వెళ్ళి ఆపకపోతే అందరూ మునిగిపోతారు. ఆ త్వరగా లే అని త్వరగా లే అని చెప్పి ఆ ఆవిడ ముందు వెళ్తూ ఉంటే మా తాతగారు వెనకాల ఆయన వెనకాల మనుషులందరూ వెళ్ళారట. సో అలా వెళ్ళి అక్కడ చెరువు కట్ట తెగిపోకుండా ఆ నైట్ అంతా వాళ్ళు అక్కడే కాపలా ఉండి ఆ ఆనకట్ట అది ఏదో వేస్తారంట కదా, అదంతా వేసి అలా ఊరిని రక్షించారు. తర్వాత అమ్మవారికి పొంగళ్ళు అవి పెట్టుకొని అమ్మవారికి ఆ థ్యాంక్స్ లాగా చెప్పుకున్నారట. సో ఈ స్టోరీస్ అంతా వినడం వల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ భక్తి భావన అనేది వచ్చేసింది. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మనము ఏదన్నా సరే మన పిల్లలకైనా సరే చిన్నప్పటి నుంచే అవి నేర్పుతూ ఉంటే వాళ్ళల్లో కూడా అప్పటి నుంచే ఒక బీజం పడినట్టే. అది పెరిగే కొద్దీ వాళ్ళతో పాటు అది కూడా పెరిగి మహావృక్షం అవుతుంది. వాళ్ళల్లో కూడా అపనమ్మకం అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. మన దేవుళ్ళ మీద, మన దేవతల మీద మనం ఏర్పరచకపోతే ఇంకెవరు వాళ్ళకి కలిగిస్తారు అని నాకు అది తెలిసొచ్చింది. సో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఇక్కడ ఉన్నాను. అదండి. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. అన్న సంతర్పణ కార్యక్రమం అంటే ఫస్ట్ టైం నేను పీఠం వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమాలలో ఫస్ట్ టైం మన పీఠం తరపునే రావడం. అది కూడా అరుణాచలంకి అదే ఫస్ట్ టైం రావడం నేను. అది కూడా పీఠం తరపునే రావడం. ఫస్ట్ టైం అక్కడ వచ్చినప్పుడు అప్పుడే చూడడం నేను. అన్న సంతర్పణ కార్యక్రమం అంటే ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు. సో ఇలా అన్నం పెట్టడం ఒకటే కాదు, అక్కడ ఏంటి దేవతా దర్శనాలు అనేది జరుగుతాయి. అది కూడా ఎలా జరుగుతాయి, ఎలా వస్తాయి, ఇలా వస్తారు, ప్రతి ఒక్కటి కూడా గురువు గారు ముందుగానే ప్రతి ఒక్కరికి క్లియర్ గా చెప్పేవారనమాట. సో నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు. అప్పుడు ఏంటి నేను ఇంకా పీఠంలో ఒక మెంబర్ గా లేను కాబట్టి నేను అప్పుడు జూమ్ కాల్ అటెండ్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ డే గురువు గారు పెట్టినటువంటి ఒక లింక్ పెట్టారు మార్నింగ్. సో మార్నింగ్ నేను అక్కడ ఎక్కడైతే వంట కార్యక్రమాలు చేస్తున్నారో
అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్ని హెల్ప్ ఏమేం చేయాలో నేను చేయగలిగినంత వరకు చేసి తర్వాత ఖాళీగా కూర్చోండే టైంలో నేను ఇది వింటూ ఉన్నాను. వింటూ ఉండి మర్చిపోతామని చెప్పి ఒక పేపర్ లో రాసుకున్నాను అన్ని. అక్కడ ఏదో రోడ్ లో ఒక పేపర్ పడిపోతే ఆ పేపర్ తీసుకొని దాంట్లో అన్ని నోట్ చేసి పెట్టుకొని కరెక్ట్ గా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగే టైంలో నేను ప్రతిదీ అబ్జర్వ్ చేయాలని ట్రై చేశాను. అప్పుడు కూడా గురువు గారు చెప్పారు, ఒక మాయ ఉంటుంది, మీరు చూడగలిగితే అదృష్టం, లేకపోతే లేదు అన్నారు. సో అది నేను ఫీల్ అయ్యాను అప్పుడు ఫస్ట్ టైం. నేను ఏవైతే రాసి పెట్టుకున్నానో నేను అబ్జర్వ్ చెయ్యాలి అని అనుకున్నప్పటి నుంచి నేను యాక్చువల్గా మర్చిపోయాను. ఏంటంటే పక్కన సాధువులందరికీ కూడా భోజనం పెట్టేది దీంట్లో పడిపోయి మర్చిపోయాను అసలు. ఇంకా నేను కంప్లీట్ మర్చిపోయాను. కానీ అంత దీంట్లో కూడా నాకు లాస్ట్ లో నందీశ్వర స్వామి రూపంలో వచ్చారు ఒక ఆయన. ఆయన అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. సో గురువు గారు చెప్పిన వాటిల్లో అదొకటి అబ్జర్వ్ చేశాను. కనీసం ఇదన్నా చూశానురా అనేసి నేను సంతోషపడ్డాను. తర్వాత జూమ్ మీటింగ్ జరిగింది, మీ అనుభవాలని పంచుకోండి అని చెప్పేసి. అప్పుడు ఇంకొకటి తెలియని విషయం నాకు ఒకటి తెలిసింది. ఏంటంటే ఒక వ్యక్తి కాకి చొక్కా వేసుకొని ఒక ఆటో డ్రైవర్ లాగా వచ్చి నిల్చుకున్నారు. ఆయన్ని పీఠంలో సభ్యులు ఎవ్వరూ చూడలేదు. అసలు పీఠంలో ఒక సాధకులు శివగారు ఆ శివగారి పక్కనే నిల్చుకున్నారు. అసలు ఆయన చెయ్యి ఇలా ఎత్తితే కూడా తగులుతుంది, అంత పక్కనే ఉన్నారు ఆయన. ఆయన కూడా నేను చూడలేదు, నేను గమనించలేదు, నాకు అసలు జ్ఞాపకం కూడా రావట్లేదు అని చెప్తున్నారు. గురువు గారు అడిగారు, ఈయన ఎవరన్నా చూసారా అని చెప్పి. నేను నాతో పాటు ఇంకొక ఆయన, మేమిద్దరమే చూసింది. నేను గమనించాను, అది చెప్పాను అనమాట. అది ఏంటి అంటే తర్వాత రివీల్ చేశారు అనమాట జూమ్ కాల్ లో గురువు గారు. ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామిని మీ కార్యక్రమం అంతా గమనించేకి వచ్చారు అని చెప్పారు అనమాట. సో అదొక మిరాకిల్. సో ఇవి మంచి అనుభవాలు. సో అప్పుడు నేను ఫీల్ అయింది. తర్వాత సెకండ్ టైం రీసెంట్ గా వెళ్ళినప్పుడు కూడా ఆ ఈసారి ఏంటంటే ముందుగానే అన్ని విన్నాను, కాకపోతే ఈసారి ఏంటంటే రాసి పెట్టుకోలేదు. ఈసారి వాంటెడ్లీ నేను ప్రతిదీ కూడా గమనించాలి అనేటటువంటి ఉద్దేశం కూర్చున్నాను. కానీ ఈసారి నాకు మాయ ఎలా కమ్మేసింది అంటే నాకు అసలు గుర్తు రావట్లేదు. గురువు గారు దర్శనాలు ఏదో చెప్తారు, కానీ గుర్తు రావట్లేదు. ఏదో ఒక్కటి రెండు గుర్తున్నాయి, కానీ అసలు మిగతావి ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. కానీ నేను చాలా వరకు గమనిస్తూ ఉన్నాను, ఫొటోస్ తీస్తూ ఉన్నాను, వీడియోస్ తీస్తూ ఉన్నాను, జ్ఞాపకం రావట్లేదు. సో ఇలా ఈ మాయ జరిగింది. అది అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇదంతా ఒక మాయ. ఈసారి ఇలా మోసపోయాం మనము, మనల్ని గమనించనీయకుండా చేసేసారు అని అలా ఫీల్ అయ్యాను అనమాట. సో అది కూడా ఒక అత్యద్భుతమైన నిజంగా. సో ఇటువంటి అన్న సంతర్పణ అనేది నాకు తెలిసి ఎక్కడైతే జరగదు. అన్న సంతర్పణ అంటే కేవలం వచ్చిన వారికి అన్నం వడ్డించి పంపించేస్తారే తప్ప దేవతలే దేవుళ్ళే స్వయంగా వస్తారు, వాళ్ళు కూడా స్వీకరిస్తారు అనేది ఇది ఫస్ట్ టైం నేను వినడం, చూడటం కూడా. చూశాను కాబట్టి సో చూడటం కూడా అని చెబుతాను. మంచిదమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా చెప్పండమ్మా. ఖచ్చితంగా. పీఠంలోకి రాకముందంటే నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ నాకు లైఫ్ మీద అయితే ఎటువంటి హోప్స్ అయితే లేదు. నాకు బ్రతకాలన్న ఆశ కూడా లేదు అసలు. ఏదో ఉన్నానంటే ఉన్నాను, అలానే జీవిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే పీఠంలోకి వచ్చానో ఆల్మోస్ట్ నాకు అసలు మాట్లాడడం కూడా సరిగా చేత కాదు అసలు. నాకు మైండ్ లో ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తాను. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తారు కదా, అలా అయితే కాదు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తాను అనమాట. అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించను, అంత ఆలోచన శక్తి లేదు, అంత మాట తీరు కూడా నాకు లేదు. తర్వాత పీఠంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే అట్లీస్ట్ ఆలోచిస్తాను, ఒక మాట ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఒక క్షణం ఆలోచిస్తాను అనమాట. సో తొందరపడి మాట్లాడేసాను, అప్పటికి కొన్ని కొన్ని టక్కన వచ్చేస్తాయి, కానీ చాలా వరకు అయితే అది చేంజెస్ నాకు తెలుసు. రెండవది హెల్త్. ఫస్ట్ లో అసలు కూర్చోలేకపోయేదాన్ని, విపరీతంగా కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్. పైగా నాకు 2022లో కరోనాతో నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా లేదు అనే స్టేజ్
బెడ్ మీద పడి నేను బ్రతికొచ్చానంటే తిరిగి చాలా గొప్ప గొప్ప విషయం అది. సో అలా అన్నమాట. అలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. అవన్నీ ఒక్కసారిగా వచ్చి పడిపోయాయి అన్నమాట. ఎప్పుడైతే మంత్రం అనేది స్టార్ట్ చేశానో. కానీ అది గురువు గారు చెప్పినట్టు వదలకుండా వచ్చాను కాబట్టే ఒక్కొక్కటి నాకు క్యూర్ అవుతూ వచ్చాయన్నమాట. అడుగడుగు టాబ్లెట్స్ వేసేసేదాన్ని. ఒక పెయిన్ వచ్చిందంటే భరించలేక ప్రతిదానికి టాబ్లెట్ వేసేస్తాను. అలా కాకుండా ఇప్పుడు కొంచెం తట్టుకునే శక్తి వచ్చింది. మాక్సిమం చాలా వరకు బేర్ చేస్తాను. ఇంకా మరీ నేను ఇంకా బేర్ చేయలేను అంటే తప్ప చాలా వరకు టాబ్లెట్స్ వాడటం తగ్గింది. చాలా రేర్ అన్నమాట ఇప్పుడు వాడటం. సో అది పీఠంలోకి ముందు, వచ్చిన తర్వాత మార్పులు. ఓకే. మంచిదమ్మా. అలాగే మీరు సొంతంగా నవరాత్రులు చేశాను లాస్ట్ టైము అని చెప్పారు. దానికి, ఇప్పుడు చేసిన దానికి ఏంటమ్మా డిఫరెన్స్? చెప్తాను. లాస్ట్ టైం చేసింది ఏంటంటే, నా సొంతంగా నేను ఎవరో చెప్తుంటే చేసుకుంటూ వచ్చేసాను. సో అప్పుడు నన్ను కరుణించలేదా అమ్మవారు అంటే కరుణించింది. ఎలా అంటే మీకు చెప్పాను కదా, అంటే అమ్మవారు ఊపిరి ఆ వదిలినట్టుగా కానీ, ఎవరో గాండ్రించినట్టు, ఒక పులిగాన గాండ్రిస్తే ఎలా ఉంటుందో అలా ఒక సౌండ్ వచ్చింది. ఎవరో బయట తిరుగుతూ నన్నే గమనిస్తున్నట్టుగా అనిపించడం, ఇలా అప్పుడు కూడా అనిపించింది. కానీ అప్పుడేంటి, మంత్రం అంటూ ఏం లేదు, నేను జపాలంటూ ఏం చేయలేదు, అఖండ దీపారాధన అంటూ ఏం లేదు, ఒక ప్రాసెస్ అంటూ ఏం లేదు. సో ఇలా చేయాలనుకున్నాను, చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట, అంతే. కానీ ఇప్పుడేంటి, పీఠం తరపున గురువు గారి ద్వారా ఒక మంత్రం తీసుకోవడం కావచ్చు, మనం జపం చేసుకోవడం ఏంటంటే, ఇది ఇంకా దగ్గరగా క్లోజ్ అయినట్టుగా అనిపించింది అమ్మవారికి. ఓకే. ఒక మంచిదమ్మా. పద్ధతి ఒక పద్ధతిగా జరిగిందనమాట నవరాత్రులు అనేది. సో నేనే కాదు, చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఫీల్ అయింది చెప్తున్నారుగా. సో ఒక పద్ధతిగా జరగడము, మనల్ని అమ్మవారిని మరింత దగ్గర చేసినట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. అదండి. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా? ఆ, ఈ విషయంలో అయితే నేను చాలా తలకిందులుగా అయిపోయాను అనమాట. చాలా అవస్థపడ్డాను గోరింటాకు తెచ్చుకోవడానికి. ఎందుకంటే మాకు ఊర్లో చాలా పెద్ద చెట్టు ఉంది. ఆ, ఆకులు కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు, బాగా పెద్ద చెట్టు. కానీ తెచ్చిచ్చేవాళ్ళు లేరు. మా హస్బెండ్ అప్పుడు అనగానే బెంగళూరు వెళ్ళారు. సో ఇంకా ఆయన లేరు, నేను వెళ్ళాలన్నా నాకు కుదరదు. ఆ, బండిలో వెళ్ళలేము, ఇక్కడ నుంచి చాలా దూరము. సో ఇంకా నాకు ఆప్షన్ లేక నేను ఇంకా గోరింటాకు పొడి తెచ్చుకొని ఇంకా గురువు గారు చెప్పినట్టుగా పెట్టుకోవాల్సి వచ్చింది. సో నేను అదైతే నాకు ఆ, అయ్యో మనకి ఇంట్లోనే చెట్టు ఉండి కూడా తెచ్చుకొని అవసరానికి పెట్టుకోలేకపోయామే అని చాలా బాధపడ్డాను అప్పుడు. కానీ గురువు గారు ఇంక చెప్పారు కదా, ఉన్నదాంతో సంతృప్తి చెందండి అని చెప్పి. సో ఇంకా అలానే సర్ది చెప్పుకున్నాను అనమాట. ఓకే. మంచిదమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా! అది కూడా ఎలా అనిపించింది మీకు? ఉద్వాసన కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది. అప్పుడు కూడా నాకు హడావిడి హడావిడి అయిపోయింది అనమాట. లాస్ట్ మూమెంట్ లో అదే నిద్రపోయేస్తానని చెప్పాను కదా. తర్వాత ఆ గురువు గారు లేపారు, అమ్మవారే లేపారు. మొత్తానికి అయితే టైంకి లేచి కరెక్ట్ గా అంతా చకచక చేసేసుకున్నాను అమ్మవారికి. కానీ అప్పుడు ఆ, అదే చెప్పాను కదండి, అమ్మవారు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం అంతే, ఇప్పుడు పంపించాలి కాబట్టి పంపిస్తున్నాం. కానీ ఆవిడ తిరిగి రాకుండా ఉండదుగా. మనం ఎట్లా తిరిగి మంత్రం అనేది ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో వెంటనే ఆవిడ వచ్చేస్తారు. సో అది నాకు చాలా నమ్మకం అది. సో అందుకని నేను అంతగా ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళానో అప్పుడు మాత్రం కంట్రోల్స్ నీళ్ళు వచ్చేసాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అని అలా బాధపడ్డాను. కానీ కార్యక్రమం మాత్రం చాలా బాగా జరిగింది. ఓకే. మంచిదమ్మా. అలాగే అమ్మవారిని సాగనంపినప్పుడు కూడా ఎలా అనిపించింది మీకు? అదే చెప్పాను కదా, అమ్మవారు వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపించలేదు. వెళ్ళిపోతుంది అని అనిపించట్లేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాగా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్ కి వెళ్ళినా, ఒక ఊరికి వెళ్ళినా కూడా
అటు తిరిగి ఇటు తిరిగి మన లాస్ట్ కి మన ఇంటికే వచ్చేస్తాంగా. సో అదే ఫీల్ అయ్యాను నేను. అమ్మవారు ఇప్పుడు పంపించాలి కాబట్టి పంపిస్తున్నాం కానీ తిరిగి ఖచ్చితంగా వస్తుంది కదా ఇక్కడికి. సో అదే నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను అంత ఎక్కువగా బాధపడలేదు. కానీ లాస్ట్ కి పంపించేటప్పటికి ఇంకా అది ఒక కార్యక్రమంలో ఒక భాగమే అయినప్పటికీ వెళ్ళిపోతుంది అనంగానే కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. ఓకే. అలాగే గురువుగారు పిల్లల్ని ఎలా పెంచాలి అని కొన్ని మాటలు చెప్పారు కదా! అవి మీకెలా అనిపించాయమ్మా? అదైతే యాక్చువల్ గా చాలా మంచి విషయము. నేను అదే చెప్పాను కదా, మనకి పురాణ ప్రవచనాలనే కాదు, కొన్ని కొన్ని ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, ఇటువంటివన్నీ కూడా మనము చాలా వరకు నేర్పుతూ ఉంటారు గురువు గారు. అవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నా విషయమే తీసుకుంటే, ఇప్పుడు మా ఫాదర్స్ కానీ మా ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ చిన్నతనంలో జరిగిన విషయాలు కానీ అవన్నీ చెప్పకపోతే నేను ఇన్స్పైర్ అయి ఉండేదాన్ని కాకపోవచ్చు. ఇన్స్పిరేషన్ ఎలా ఉంటది? మన సనాతన ధర్మం గురించి, మన దేవతల గురించి ఆ గొప్పతనం అనేది మనకెలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను ఆ నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను మీతో. అసలు నేను ఒక పక్క మనిషితో మాట్లాడేదానికి కూడా చాలా భయపడతాను, చిన్నతనం నుంచి కూడా అంతే. కనీసం నేను మా ఇంట్లో వాళ్ళతో తప్ప, అంటే మా ఫాదరు, మా మదర్, మా సిస్టర్ తప్పనిచ్చు ఇంకెవరన్నా వచ్చి బాగున్నావా అని అడిగితే కూడా తిరిగి సమాధానం చెప్పలేను, బాగున్నానని కూడా చెప్పలేను. గమ్మన అలా తల ఊపి సైలెంట్ అయిపోతాను. సో ఈ రోజు నేను నిలబడి నేను ఒక 30 మందికి నేను హ్యాండిల్ చేయగలిగాను, అది కూడా గురువు గారి వల్లే. గురువు గారు పుష్ చేశారు, నన్ను చాలా పుష్ చేశారు, అది నాకు తెలుసు. చెప్పకపోవచ్చు, ఆయన చెప్పకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. సో నేను అది మీ అందరికీ కూడా చెప్తున్నాను, అది మన నమ్మకం. అంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి నేర్పితే వాళ్ళు కూడా అంతే. మన సనాతన ధర్మంలో గొప్పదనం వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం చెప్పకపోతే? సో నేను అందుకనే ఆ ఆ ఇన్స్పిరేషన్ నాకు ఎలా అయితే వచ్చిందో నేను నా పిల్లలకు కూడా నేర్పాలని నేను వాళ్ళ చిన్నతనం నుంచి కూడా ఇలా జరిగినటువన్నీ వాళ్ళకి చెబుతూ ఉండేదాన్ని. సో వాళ్ళకి ఆ హోప్ అనేది ఉండాలి. సో అప్పుడే కదా వాళ్ళకి కూడా మానసికంగా వాళ్ళు దృఢంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం, చిన్న విషయాలకే భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం. సో ఆ పేరెంట్స్ ఎంత కుమిలిపోతారు, వాళ్ళు ఎంత బాధపడతారు, అది మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం కూడా. సో ఇటువంటి సమాజంలో ఇప్పుడు ఇంకా దారుణంగా తయారైంది పరిస్థితి. సో ఇటువంటి సమాజంలో వాళ్ళు ప్రతిదీ ఎదుర్కోవాలి, ఫేస్ చెయ్యాలి. ముఖ్యంగా ఆడపిల్లకి ప్రతిదీ ఒక ఛాలెంజ్. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు కాలం చేసేంత వరకు కూడా ప్రతిదీ ఛాలెంజ్ వాళ్ళకి. సో వాళ్ళు దృఢంగా ఉండాలి అంటే, నేను యాక్చువల్ గా ఒకప్పుడు లేను, అంత స్ట్రాంగ్ గా ఉండేదాన్ని కాదు. సో నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పడి 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 సో నాకు ఓపిక అనేది పోయిందనమాట లాస్ట్ కి. సో అలా కాకూడదు పిల్లలు, ఏదొచ్చినా సరే వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేయాలి, సో వాళ్ళు నిలబడాలి. సో ఇటువంటివి వస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉండాలి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. సో అది పేరెంట్సే నేర్పాలి. సో ఈ విషయంలో మాత్రం గురువు గారు చాలా ఆలోచించి పెట్టారు. అదేదో ఓకే. చెప్తాను, నేను చాలా యూస్ఫుల్ వీడియోస్. ఓకే. మంచిదమ్మా. మీకు లీడర్‌గా అవకాశం వచ్చింది కదా! ఎలా అనిపించిందమ్మా? లీడర్ గా అంటే ఆ నేనేదో లీడర్ అని ఫీల్ అయిపోలేదు ఎప్పుడు. ఒక బాధ్యత అప్పగించారు. చాలా వరకు మీరు కూడా లీడర్ గా చేశారు కాబట్టి మీకు తెలుసు ఎంత ఆ అవతల వ్యక్తికి తెలియకపోవచ్చు, అంటే వారాహి నవరాత్రులు వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకి తెలుసు కదా. మనకి ఎన్ని రూల్స్ ఉన్నాయి, మనం ఏది టైం కి చేయకపోయినా మనకి ఎలా పడతాయో మనకి బాగానే తెలుసు. సో నా వైపు నుంచి నేను ఒకటే ఆలోచించా, ఏంటంటే ఇప్పుడు నాకు తెలియకుండా నేను వచ్చిన కొత్తల్లో నాకు నా సీనియర్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఏదైనా మిస్టేక్ ఉన్నా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ప్రతిదీ గురువు గారు చెప్పాలంటే అవ్వదు, కానీ తోటి సాధకులు హెల్ప్ చేయబట్టే కదా నేను ఇప్పుడు ఈ రోజు చేసుకోగలుగుతున్నాను హ్యాపీగా. సో నేను కూడా అలానే చేయాలి. నాకు తెలిసిన కొంత 1% నాలెడ్జ్ కావచ్చు, అది నేను వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఇంకొంచెం ముందుకు చేసుకుంటారు. నేను చేయాల్సిందల్లా నాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని నా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి నేను వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే అది నేను క్లారిఫై చేసేయాలి.
అంతే. అంతవరకే నేను అనుకున్న మైండ్ లో. లీడర్ అన్న ఇది నాకైతే అట్లంతా ఏం లేదు. ఒకటి నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చాలి. నాకు దాని గురించి మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ గురువు గారి దగ్గర మాత్రం చెడ్డ పేరు రాకూడదురా నాయనా అని మాత్రమే చాలా కొంచెం భయంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాను. నాకు ఏదైనా ఒకటి రెండు తెలియకపోయినా కూడా వెంటనే దీపారాణి గారు కావచ్చు, నాగమణి గారు కావచ్చు, ఎవరో ఒకరికి కాల్ చేసి, ఎవరు అందుబాటులో లేకపోయినా గురువు గారికి వెంటనే మెసేజ్ చేస్తే గురువు గారు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే వెంటనే రిప్లై ఇచ్చేవారు. రిప్లై ఇస్తే దాన్ని నేను మళ్ళీ వీళ్ళకి వాళ్ళు చేయకపోయినా సరే నేనే వాళ్ళకి కాల్ చేసి చెప్పేదాన్ని అన్నమాట. ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకోకూడదు అనేసి నా తాపత్రయం. నేను చాలా వరకు వెంపర్లాడాను చాలా మందికి. సో ఆ విషయంలో నేను గురువు గారి దగ్గర అక్షింతలు కూడా పడ్డాయి. ఇది వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నేను ఏంటంటే మనకు తెలుసు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. మనం మన లైఫ్ లో అనుభవిస్తుంది కావచ్చు. సో అది వాళ్ళు కూడా ఆ ఫీల్ అవ్వాలి. ఆ పాజిటివ్నెస్ వాళ్ళకు కూడా రావాలి. ఒక్కరు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో అందరూ బాగుపడ్డట్టే కదా. సో దానికి నేను చాలా పాకులాడ్డాను. మా వాళ్ళల్లో కూడా చాలా వరకు కొంతమంది వెనక్కి డ్రాప్ అవ్వాలని బ్యాక్ స్టెప్ వేయాలని చూసారు. కానీ నేను చాలా వరకు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశాను. వాళ్ళని చాలా పుష్ చేసుకుంటూ వచ్చాను నేను అసలు. కానీ ఈ రోజు నన్ను తిట్టుకున్నా సరే నేను ఒకటే చెప్తాను. ఈ రోజు నేను ఇంత పుష్ చేసినందుకు వాళ్ళే చెప్తున్నారు హ్యాపీగా. సో అంతకు మించి ఇంకేం కావాలి. నాగభూషణం గారు అయితే ఒకే మాట అన్నారు. అసలు నాకు ఒక సన్మార్గం చూపించావు నువ్వు. ఆ నాకు మొదటి గురువు నువ్వే, తొలి గురువు నువ్వే అని చెప్పారు. నేను కాకపోవచ్చు కానీ ఆవిడ ఫీలింగ్ అది. నేను కాదండి, అమ్మవారు చూపించారు. అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటే గురుగారు మిమ్మల్ని తీసుకొచ్చారు ఈ స్థాయికి అని అంటే కూడా కాదు, మొదట సన్మార్గం చూపించే వాళ్ళే నా దృష్టిలో మాత్రం తొలి గురువు అని చెప్పారు. ఇంతకు మించి నేను పెద్దగా సాధించేదంటూ ఇంకేముంది అని అనిపించింది నాకు. చాలా సంతోషం వేసింది. కొంతమంది చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు స్టార్టింగ్ లో అసలు కొంతమంది అయితే ఫోన్ చేసి చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా నాకు ఇట్లా అని చెప్తే, అమ్మా మీరు చేసుకోండి, మీరు బాగుపడతారు. నేను చెప్తున్నాను కదా, మీరు యాక్చువల్ గా అయితే రైట్ ప్లేస్ లో ఉన్నారు. నేను చెప్పడం కాదు, మీరే చూడండి, మీరే చూసి మీరే చెప్పండి అని చెప్పాను. సో ఈ రోజు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరి అనుభవాలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అసలు. కళ్ళెమ్మట నీళ్ళు వస్తాయి, ఖచ్చితంగా ఆనంద బాష్పాలు వస్తాయి. సో అంత సంతోషంగా ఉంది నాకు. వాళ్ళు తర్వాత ఎంతో మంది నాకు మెసేజ్ చేశారు, థ్యాంక్స్ చెప్పడం కావచ్చు. అక్క ఈ రోజు మీ వల్ల నేను ఇది చేసుకోగలిగాను, నాకు మంచి మార్గం చూపించారు అని. సో ఇంతకన్నా బిగ్ అచీవ్మెంట్ ఇంకేముంటుంది. అదండి. సంతోషం అమ్మా. అలాగే మీరు వాళ్ళు సహకారం ఎలా అందించారమ్మా మీకు? హలో. అంటే వారాహి నవరాత్రులకు వచ్చిన వాళ్ళ గురించా? అవునవునమ్మా. వారాహి నవరాత్రులకు వచ్చిన వారు సహకారం ఎలా అందించారు మీకు? ఓకే ఓకే. వాళ్ళైతే చెప్పండి. వాళ్ళైతే చాలా వరకు మంచిగా సహకరించారండి. నాకు ఎవ్వరు కూడా దురుసుగా మాట్లాడిందంటే ఎవ్వరు లేరు. చాలా వరకు నేను చెప్పే విధానం ఎంతో మందికి నచ్చింది అని చెప్పారు. కొంతమంది అయితే నాకు మిగతా వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదమ్మా, ఎందుకో మీరు చెప్తే నాకు క్లియర్ గా ఉంటుంది, అర్థం అవుతుంది బాగా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేదో గొప్పని కాదు, నేను చెప్పే విధానం వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది అంతవరకే. నేను వాళ్ళతో కూడా ఒకటే చెప్పానమ్మా, మీరు ఎవరైతే అడిగారో నాకు యాక్చువల్ గా నాకు తెలియని రోజుల్లో కూడా నాకు వాళ్ళేనమ్మా నాకు నేర్పించిన వాళ్ళు. సో వాళ్ళు నాకన్నా సీనియర్స్, నేను పెద్ద తోపునైతే కాదు. సో నాకు తెలియని విషయాలు కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని నేను. కాకపోతే నేను చెప్పే విధానం మీకు కనెక్ట్ అయి ఉంటుంది అంతవరకేను. ఏదైతే మీరు మొత్తానికి అర్థం చేసుకుంటే అంతే చాలు మాకు అని చెప్తాను అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చాలా మంది మాట్లాడడం కావచ్చు, అమ్మ మిమ్మల్ని కలవాలి అని చెప్పి అడిగారు కొందరు. నాకు మంచి మార్గం చూపారని, కానీ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు థ్యాంక్స్ అని చెప్పి రిప్లై పెట్టడం కావచ్చు. ఏంటంటే నాకు ఇవన్నీ కూడా నేను గొప్ప కోసం అని చెప్పుకోవట్లేదు, గొప్ప అని అనిపించట్లేదు నాకు. నేను అసలు యాక్చువల్ గా పట్టించుకోలేదు. ఫస్ట్ లో వారాహి నవరాత్రులు పెట్టండి అని చెప్తే నేను నా
తెలిసిన గ్రూప్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను మెసేజ్ చేస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇది ఏంటో తెలుసుకున్నాము అని చెప్పి కనీసం ఒక రిప్లై కూడా రాలేదు నాకు. దాంతో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో అడగకపోతే పోయారు, అడగకపోగా ఇలా కూడా చేస్తారా, ఆవిడకి చెయ్యొచ్చా వారాహం అంటే చాలా ఉగ్ర రూపం కదా, కోపంతోనే ఉంటారంట కదా, అది ఇది అంటుంటే నాకు నచ్చల. మీకు నేను అందుకనే నేను ఇంక అందరికి ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక స్టేటస్ లో ఒకటే పెట్టాను. అమ్మ అంటే మనం తప్పు చేస్తే శిక్షించకుండా ఉంటుందా? మనకు ఆకలేస్తే అన్నం పెట్టకుండా ఉంటుందా? సో మనతో ఒక స్నేహితురాలుగా ఉండకుండా ఉంటుందా? మనం బాధలో ఉంటే మన బాధని పంచుకోదా? అమ్మ కూడా అంతే. ఆవిడ ఉగ్ర రూపం అంటే అంటే మనకు గురువు గారు కూడా నేర్పారు కదా. సో ఆవిడ ఉగ్ర రూపమే కావచ్చు, ఆవిడ ప్రేమని మీరు తట్టుకోలేరు అని చెప్పి. సో నేను అదే పాయింట్ ని వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్ గా మెన్షన్ చేశాను అనమాట. సో కొంతమంది బాగా చెప్పావు బాగా చెప్పావు, బాగా చెప్పేది ఏంటి అసలు, ఏదైనా చేసుకోండి మీరు బాగుపడతారని చెప్తుంటే ఒక స్టెప్ వేయలేకపోతున్నారే అని చెప్పి నేను బాధపడుతున్నాను. సో ఇంకా నేను వదిలేసాను ఆల్మోస్ట్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పోయింది, ఇట్లంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను ఆల్మోస్ట్. ఇంకా నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు. ఇంకా మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళకి కూడా చెప్పాను, ఎందుకంటే తను చాలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్స్. నేను తను చేసుకో నువ్వు బాగుపడతావని చెప్పి చెప్తే నాకు టైం లేదు, ఓపిక లేదు అని చెప్పేటందుకు నాకు ఇంకా కంప్లీట్లీ నిల్ అనమాట. అస్సలు ఇంక ఇంట్రెస్ట్ పోయింది ఎవరికైనా చెప్పాలంటే. సో ఆ టైంలో గురువు గారు ఒక మెసేజ్ చేశారు గ్రూప్ లో. ఆ, సాధకుల్లో ఒకరు లేడీస్ ఒక 10 మంది దాకా తీసుకొచ్చారు అని చెప్పేసి. సో వాళ్ళ 10 కుటుంబాలు బాగుపడినట్టే అని చెప్పి గురుగారు మెసేజ్ పెట్టారు. నాకు అప్పుడు అనిపించింది, అరే 10 మంది వచ్చారంటే ఒక మనిషి 10 మంది 10 కుటుంబాలను బాగు చేసినట్టే కదా ఇంకా. సో ఏంటి, నేను నిజంగా అవసరంలో ఉన్న వారికి ఒక్కరినంటే ఒక్కరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళ లైఫ్ బాగుపడ్డట్టే కదా, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుపడ్డట్టే కదా అని అనిపించింది నాకు. సో తర్వాత ఇంకా అప్పుడు కూడా గురువు గారు అక్షంతలు పడ్డాయి, ఏమ్మా గ్రూప్ లో పెడితేనే గానీ నువ్వు యాక్టివ్ అవ్వవా అని. సో నేను చెప్పాను, గురువు గారు ఇది పరిస్థితి, ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోగా ఇలా అంటున్నారు అనేసి అంటే, సరే మీరు ట్రై చేయండి అని చెప్పి చెప్పారనమాట. మీరు చేసేది చెయ్యండి, మీ పని మీరు చెయ్యండి, తర్వాత దాని పాటికి అదే జరుగుతుంది అని చెప్పారు. యాక్చువల్లీ గురువు గారు పుష్ చేసిన దాని వల్లే నేను మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఆ స్టేటస్ లో పెట్టాను, ఫ్రెండ్స్ కి షేర్ చేశాను. ఈసారి ఏంటంటే నా స్టేటస్ లో చూసి చాలా వరకు కాంటాక్ట్ చేశారు. చేసిన చాలా వరకు కొంతమంది రిజెక్ట్ చేసేసారు స్టార్టింగ్ లోనే, మేము చేయలేము. కొంతమంది నియమాలు మేము పాటించలేము అన్నారు, అయిపోయింది దాంతో సగం మంది డ్రాప్. ఇంకొంతమంది చూస్తామని వచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయిపోయారు. వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ అనుభవాలు వింటుంటే, అరే ఈ రోజు నా పేరు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు నేను చేయడం కాదు, గురువుగారు నా దగ్గర చేయించారు ఆ పని. గురువు గారు నాకు ఈ రోజు ఈ స్థానం ఇచ్చారు, నేను కష్టపడిన దానికి అంతే. ఇందులో నా గొప్ప ఏం లేదు, ఆయన చేయించారు, అమ్మవారు చేయించుకున్నారు, దట్స్ ఇట్. సో అందుకనే ఆ క్రెడిట్ కూడా నేను తీసుకోను, ఎందుకంటే గురువు గారు నన్ను పుష్ చేయకపోయింటే నేను వదిలేసిండే దాన్ని సైలెంట్ గా. ఓకే, సంతోషం అమ్మా. అలాగే లేటర్ గా అవకాశం రావడం వల్ల మీకు లాభం వచ్చిందా, నష్టం ఏమన్నా కలిగిందమ్మా? నష్టం అంటూ ఏముంటది, ఏం లేదు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చాలా కనెక్టివిటీ అనేది పెరిగింది, జనాలతో మాట్లాడడం, ధైర్యంగా మాట్లాడడం. రెండోది వాళ్ళకి సమాధానం చెప్పేది నేను చాలా వరకు కూడా తొందరపడి మాట్లాడేయకుండా వాళ్ళకి ఎలా మంచిగా సర్ది చెప్పాలి, ఎలా వాళ్ళని ప్రోత్సహించాలి, సో ఇవన్నీ ఆలోచించుకునేదాన్ని. సో ఆలోచన శక్తి నాకు పెరిగింది ఒకటి. రెండోది 10 మందితో 30 మందితో మాట్లాడాను, 10 కాదు 30 మందితో మాట్లాడాలి. అందరికి వాళ్ళు ఎలా చెప్తే రిసీవ్ చేసుకుంటారో అలా చెప్పగలిగాను. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు చెప్పిన వెంటనే. వాళ్ళు అందుకనే అంత కనెక్టివిటీ అనేది పెరిగింది మా మధ్య. సో అందుకనే నా పేరు అక్కడ హైలైట్ అయింది, కానీ అంత ఇంకేం లేదు. సో వాళ్ళకి బాగా అర్థమయ్యింది. సో అదే చెప్పాను కదా, ఏదన్నా గురువు గారి వల్లే నేను ఈరోజు
ఈ పొజిషన్ లో ఉన్నాను. సో లీడర్ గా అంటే నేను అసలు ఇంతకుముందు ఎవరితో మాట్లాడేదాన్నే కాదు. ఇప్పుడు ఇంతమందితో మాట్లాడుతున్నాను. ఓపెన్ గా చెప్తున్నాను. ఎలా చెప్పాలో ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. సో కనెక్టివిటీ అనేది పెరిగింది. ఇంతమంది పరిచయం అయ్యారు. ఓ తెలియని విషయాలు ఎన్నో నేను తోటి సాధకుల ద్వారా కూడా తెలుసుకొని నాకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకి చెబుతూ వచ్చాను అనమాట. సో నేను లాస్ అయిందంటే ఏం లేదు. నాకు ఇంకా గెయిన్ దీనివల్ల. అదండి. ఓకే. మంచిదమ్మా. అలాగే మీ వల్ల కొంతమంది సాధకులు అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకోవడం మీరు పొందిన అనుభవం చెప్పండి? ఆ! నా వల్ల అంటే అది కూడా నేను చెప్పాను కదా! ఏదన్నా గురువు గారి వల్లే. లేకపోతే అసలు నేను వాళ్ళ పట్టించుకునేదాన్ని కాదేమో. వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ ఎవరు విన్నారా రెస్పాండ్ అమ్మా? అసలు ఏంటండి? వాళ్ళ అనుభవాలు చెప్పారు కదా! అవి ఆళ్ళు చెప్పినప్పుడు మీకెలా అనిపించిందమ్మా? చాలా సంతోషం వేసింది. అంటే ఆహ్, నాకు తెలిసిన వాళ్ళలోనే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ మీద విరక్తి కలిగేసి సూసైడ్ థాట్స్ లో ఉన్నారంట వాళ్ళు. ఆ స్టేజ్ లో పేరుతో పని లేదు. సో ఆ స్టేజ్ లో ఉండే వాళ్ళకి ధైర్యం అనేది లేదు వాళ్ళకి లైఫ్ లో. ఆల్మోస్ట్ ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్క్. ప్రతిదీ ఒక ఇబ్బంది, ఒక కష్టంగానే ఫీల్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక దారి చూపించడం వల్ల ఈ రోజుకి కూడా వాళ్ళు నిజంగానే గురువు గారు చెప్పినట్టు నన్ను మర్చిపోరు వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్. మమ్మల్నైనా మర్చిపోతారు కానీ మిమ్మల్ని మర్చిపోరమ్మా అని గురువుగారు ఒక మాట అన్నారు. సో నిజంగానే వాళ్ళు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు అసలు నా పేరు. సో ఇంతకు మించి ఇంకేం కావాలి? అట్లీస్ట్ ఒకరు హ్యాపీగా ఉన్నారు కదా. సో వాళ్ళ ఏంటంటే వాళ్ళకి లైఫే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా అయిపోయింది. ఇక్కడికొచ్చి ఇక్కడ మంత్రోపదేశం తీసుకొని నవరాత్రులు చేసుకోవడం వల్ల ఒక్క 9 రోజులు కష్టపడిన దానికి వాళ్ళ లైఫే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకునేసింది. ఎలా అంటే ఆ సూసైడ్ థాట్స్ అనేది పోయింది. రెండవది హోప్. అమ్మవారి మీద నమ్మకం. అమ్మ ఉంది అని నమ్ముతున్నారు ఇప్పుడు. వాళ్ళే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తున్నారు. ఫీల్ అవుతున్నారు. అమ్మవారి గద్దెల చప్పుడు వినడం కావచ్చు, అమ్మవారు వచ్చినట్లు కావచ్చు. సో ఏంటంటే వాళ్ళకి లైఫ్ లో ఒక హోప్ అనేది వచ్చిందనమాట. సో ఈ రోజు వాళ్ళకి సో అమ్మ ఉంది. సో మాకు ఒక మంచి మార్గం చూపించింది ఒకరి ద్వారా. సో అని చెప్పేసి వాళ్ళు ఎమోషనల్ గా చెప్తూ ఉంటే వాళ్ళకి లైఫ్ లో కూడా చాలా ధైర్యం వచ్చింది. నేను అరే ఏదైతే అదయింది కానీ మనం ఇన్ని పడ్డాం ఇది ఫేస్ చేయలేమా అన్న ధైర్యం వచ్చింది మాకు అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఒక లైఫ్ ని కాపాడాము అని అనిపించింది. ఇంతకు మించి ఇంకా పెద్ద అచీవ్మెంట్ ఇంకేముంటుంది? ఒక జీవితాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేసుకోవాలి అనుకునే టైంలో వాళ్ళని కాపాడినట్టే కదా. సో గురువు గారు నన్ను పుష్ చేయకపోయింటే, నేను పెట్టకపోయింటే, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి రాకపోయింటే అసలు ఇదంతా జరిగిండేదా? జరిగిండేది కాదుగా. సో అది బిగ్ అచీవ్మెంట్ అని చెప్తాను నేను. అవునమ్మా. మంచిది. చాలా సంతోషం. అలాగే రోజు చాలా కాల్స్, మెసేజెస్ చేస్తూ ఉండేవారు. అలా చేసినప్పుడు మీకు విసుగు రాలేదా అమ్మా? విసుగంటూ రాలేదండి. ఎందుకంటే నేను ఒక బాధ్యతగా తీసుకున్నానంటే, నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. నా ఇబ్బందులు నాకు 100 ఉండొచ్చు. ఎన్నన్నా కావచ్చు. ఆల్మోస్ట్ నేను బెడ్ మీద పడుకొని కూడా సమాధానాలు చెప్పాను నేను. హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ పెట్టుకొని కూడా, సెలైన్ ఎక్కించుకుంటూ కూడా నేను సమాధానాలు చెప్పాను. అది నేను చాలా వరకు వాళ్ళకి కూడా నేను చెప్పలేదు. మరీ ఇంకా నేను మరీ ఇబ్బంది అనిపిస్తే తప్పనిచ్చి చాలా వరకు నేను వాళ్ళకి నా ఇబ్బంది ఇది. ఇంకెవరికన్నా చేయండి అని కూడా నేను చెప్పలేదు. వాళ్ళు అడిగిన దానికి అడిగినట్టుగా వెంటనే రిప్లై ఇస్తూ ఉన్నాను. కాల్ చేస్తే అటెంప్ట్ చేశాను. నేను చెప్పాను కూడా. ఇంకా గురువు గారు ఇంక వద్దు అని చెప్పి నన్ను లీడర్ గా తీసేసిన తర్వాత మాత్రమే అంటే వాళ్ళకి చెప్పారు స్ట్రిక్ట్ గా అమ్మాయికి బాలేదు. మీరు తనకి చేసి విసిగించొద్దని నేను చెప్తే అప్పుడు నేను ఇంకా సమాధానం చెప్పడం తగ్గింది. కానీ నాకు చేయకుండా అయితే ఉండలేదు. చేస్తూనే ఉన్నారు. నేను కూడా వాళ్ళకి చెప్పానమ్మా గురువు గారు ఒక మాట చెప్పారు కదమ్మా. మళ్ళీ చేశారంటే ఆ మాకు అక్షింతలు పడతాయమ్మా. మీరు మీకు లీడర్ ఇచ్చారు కదా వాళ్ళకి చెయ్యండి. వాళ్ళైనా చెప్తారు మీకు చెప్పకుండా ఉండరు. వాళ్ళు ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా
ఒక్క మెసేజ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు, మీకు సమాధానం చెప్తారు. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మీరు గురువు గారిని అడగండి, గురువు గారు చెప్తా అని చెప్పారు కదా అంటే సరే అమ్మా అంటారు, మళ్ళీ అడుగుతారు. సరే ఇంకా ఏం చేస్తాం, ఇంకా మనకి దగ్గర బంధువులు కొంతమంది చేస్తూ ఉన్నారు, చెప్తూ అడుగుతూ ఉన్నారు. సరే వాట్ ఎవర్ ఏదైతే అయింది, అక్షింతలు పడితే పడ్డాయి. మనం వాళ్ళకి ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చాం కదా మొదట్లో మాట్లాడినప్పుడు, నాకు వీలైనంత వరకు నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్తే నా మీద నమ్మకంతో వాళ్ళు వచ్చారు. సో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేయగలిగింది చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇంకా నేను తప్పక నేను చెప్పాను అనమాట. సో నేనైతే ఇబ్బంది ఏం పడలేదు దానికి. ఏముంది, వాళ్ళు అడిగారు సమాధానం చెప్పడమే కదా. నా సీనియర్స్ అలా అనుకుంటే నాకు ఈ రోజు నేను నేర్చుకుని ఉంటానా? నేను లేదు కదా, నాకెవరు నేర్పించుంటారు. సో అలానే అనుకున్నాను, నాకు తెలిసింది నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను అంతే. దాన్ని కూడా నేనేం పెద్దగా ఇది అనుకోలేదు. అదండి. ఓకే, మంచిదమ్మా. అలాగే మీ ఇంట్లో సహకారం ఎలా ఉందమ్మా? సాధకుల విషయంలో కాల్స్, మెసేజెస్ చేస్తూ ఉండేవారు కదా, వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మీ ఇంట్లో వారు? మా ఇంట్లో అయితే నాకు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఏంటి ఎప్పుడు ఫోన్ లో ఉండిపోయి అసలు ఒకప్పుడు ఫోన్ అసలు ముట్టుకునేదాన్ని కాదు. ఫోన్ ఎక్కడో పారేసి ఉంటాను, అసలు ఫోన్ కాల్ వస్తే కూడా తెలియదు, ఎక్కడుందో ఫోన్ ఎత్తుక్కునేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఏంటంటే గురువు గారు ఒక బాధ్యత ఇచ్చారు, దాన్ని మనం నెరవేరుస్తాము అని ముందుగా మన దగ్గర మాట తీసుకున్నారు కదండి. లీడర్స్ కి ప్రతి ఒక్కరి దగ్గర కదా, మిమ్మల్ని దగ్గర మీ దగ్గర కూడా అడిగింటారు ఖచ్చితంగా, అవును కదండి. సో నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, నేను చేస్తాను అని చెప్పి నేను ఒక మాట ఇచ్చాను. సో నేను దానికి కట్టుబడాలి అనే ఉద్దేశంతో నేను చెప్పకపోతే ఆయన ఇంకెవరో ఒకరిని పెట్టుకుంటారు, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఒక బాధ్యతగా తీసుకొని నేను చేస్తాను అని చెప్పి నేను చెప్పినప్పుడు నేను చేయకపోతే అది నా తప్పే కదా అవుతుంది. సో అందుకని నేను నా బాధ్యతగా తీసుకొని ఎవరు ఎన్నన్నా సరే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా సరే నేను చేయాల్సింది నేను చేశాను. మాక్సిమం ఇంట్లో అయితే నాకు గట్టిగానే పడ్డాయి, నాకు అంత సపోర్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా పూజ విషయంలో అంటే చాలా వరకు సపోర్ట్ ఉండదు. తిడుతూనే అన్ని చేస్తారు. కానీ ఆ నా పిచ్చి నాదే, నేను చెయ్యాలనుకుంటే ఎంత కష్టమైనా సరే, నా దగ్గర ఏమి లేకపోయినా సరే, ఉన్న దాంతో అయినా నేను కంప్లీట్ చేసేస్తాను అంతే. ఓకే అమ్మా. అలాగే ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? ముందు రోజుల్లో నవరాత్రులు చేయాలనుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఎందుకంటే బయట మనం ఎన్నో చూస్తూ ఉంటాం, చూసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన పీఠంలో వాళ్ళే ఎంతో మంది చెప్పారు, ఎన్నో లక్షలు నష్టపోయామని. అవన్నీ చూస్తూనే ఉన్నాం మనం బయట. ఇవంతా కాకుండా నేను స్వయంగా కూడా చూశాను ఒక వ్యక్తి. అంతెందుకు వారాహి నవరాత్రుల్లో ఇంకా కూడా ఎవరన్నా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నేను నాకు తెలిసిన ఒక ఆవిడకి కాంటాక్ట్ చేశాను. అంటే ఇది మనం ఎక్కడికి వెళ్ళేదైతే కాదు కదా, ఇంట్లోనే కూర్చొని చేసుకునేది కదా అని చెప్పేసి నెల్లూరులో ఒక ఆవిడ ఉంటే ఆవిడకి కాల్ చేసి చెప్పాను అనమాట. చెప్తే ఆవిడ ఆల్రెడీ వేరే దగ్గర తీసుకున్నారు, మంత్రోపదేశం తీసుకున్నారు. ఆయన కూడా పెద్ద పీఠాధిపతులే, చిన్నవారేం కాదు. పేరు నేను చెప్పను. తీసుకుంటే ఆయన దగ్గర ఏంటంటే మంత్రోపదేశం తీసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మంత్రం అది చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి అనుభవాలు వస్తున్నాయి, అంతా బాగుంది. విపరీతంగా కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అనుభవాలు వస్తున్నాయి కొన్ని, అవి ఏంటనేది వాటికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అంటే ఇలా ఎందుకు వస్తుంది? ఒక దేవత దర్శనం జరిగిందంటే ఓకే, అమ్మవారి దర్శనం జరిగింది అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మనకి ఏదో మెసేజ్ ఇస్తున్నారు, అది మనకు అర్థం కాదు. గురువు అనేవారు ఉంటేనే కదా మనకు అవన్నీ చెప్తారు క్లియర్ కట్ గా. సో వాళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు, ఎవరిని అడగాలో తెలియదు వాళ్ళకి. సో నాకు ఇప్పుడు అనిపించింది, నాతో మాట్లాడినప్పుడు వారాహి నవరాత్రులు అయితే నేను చేయనండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మంత్రోపదేశం అది తీసుకున్నాను.
కాకపోతే నాకు వాటి గురించి నా అనుభవాలు చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి ఆవిడేదో కొన్ని చెప్తూ ఉంటే, ఇక్కడ నేను ఈ పీఠంలో కూర్చి నేను నేర్చుకున్నవి మీకు ఇట్లా ఎందుకు వస్తున్నాయి, ఏంటి కష్టాలు వస్తున్నాయి అంటున్నారు. అంటే అలా వస్తాయండి, అదంతేను, మీరు అవన్నీ అధిగమించాల్సిందే అని చెబుతూ ఉంటే, ఆవిడ నాకు అసలు ఈ మాత్రం కూడా చెప్పేవాళ్ళు లేరండి, నాకు అసలు అర్థం కాక పిచ్చి పట్టిపోయాను నేనైతే అనేసి అని చెప్తున్నారు ఆవిడ. సో మీకు ఎవరికైనా సరే ముందు రోజుల్లో చేసే వాళ్ళకి మీకు ఫాలో అప్ చేసే వ్యక్తులు అంటూ ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంత్రం ఎవరి దగ్గరైనా తీసుకొచ్చేమో ఇస్తారేమో, మీకు మంచి నమ్మకమైన పీఠాధిపతులు కూడా ఉంటారు, ఉండరని నేను చెప్పట్లేదు. 95% మోసగాళ్ళు ఉంటే ఒక 5% ఎక్కడో చోటు ఉంటారు, మంచి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకోవచ్చు, కానీ ఎవరు ఫాలో అప్ చేయరు. ఫస్ట్ థింగ్, మీ అనుభవాలకి సమాధానాలు అస్సలు చెప్పరు. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు కష్టాలు వస్తున్నాయి, పడలేకపోతున్నారు అంటే, వాళ్ళు తీసుకొని 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళైనా ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. దర్శనాలు అవుతూ ఉంటాయి, కనిపిస్తుంటాయి, ఎక్కడికన్నా వెళ్ళి జపం చేసుకుంటే నాకు అది తెలుస్తుంది. కానీ ఈ మాదిరి దర్శనాలు కూడా కాదు అవి. అవి మామూలుగా డిఫరెంట్ గా. ఇప్పుడు అంటే ఎలా అంటే, మనం ఎక్కడన్నా గుళ్ళో ఒక విగ్రహం చూసొచ్చాం, లేదు చూడలేదు, చూడాలనుకుని వెళ్ళాం, కొత్తగా అదే ఫస్ట్ టైం వెళ్ళడం, ఆ విగ్రహం లోపల ఎలా ఉంటుందో అలానే కనిపించేదంట. ఈవిడ బయట ఉండి జపం చేసుకొని తర్వాత గుళ్ళోకి వెళ్ళి చూస్తే సేమ్ ఈవిడికి ఎలా అయితే కనిపించిందో అదే కనిపించేది నాకు. అక్కడ లోపల చూసి నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. అలా కనిపించేది, కానీ రియల్ గా అమ్మవారే వచ్చి కనిపించడం, ఆమె స్పర్శ తెలియడము, లేకపోతే కొంతమంది మన సాధకులలో కూడా చెప్పారు, మాటలు వినిపించడం కావచ్చు, ఇటువంటివంతా లేవు. పైగా మనకు అనుభవాలు చెప్పే వాళ్ళైతే లేరు. ఒక సిస్టమాటిక్ గా తీసుకెళ్లే వాళ్ళు అంటూ అస్సలు లేదు. సో ఈ పీఠం వరకు ప్లేస్ మీరు ఒక మంచి గురువు దగ్గర వచ్చారు. సో గురువు గారు కూడా మనం చూస్తున్నాం కదా, నేను చూశాను కదా, నిస్వార్థంగా చేస్తారు ఒక సేవ అనేది. ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక పని ఇస్తే నేను దాన్ని ఎంత బాధ్యతగా చేయాలని నేను అది నేర్చుకునిందే నేను గురువు గారి ద్వారా. ఒక పని ఏదైనా తీసుకుంటే ఎంత బాధ్యతగా నిర్వర్తించాలి, సో దానివల్ల అవతల వ్యక్తి ఎంత సంతోషంగా ఉన్నారు. ఈ రోజు మనం మంత్రోపదేశం తీసుకున్నాము, మనం ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నాము అది తీసుకున్నందుకు. దేవతా దర్శనాలు అయిన వాళ్ళు వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెబుతున్నారు కదా. సో అలా ఉంటుంది. సో ఇదైతే రైట్ ప్లేస్, మీరు కరెక్ట్ ప్లేస్ కే వచ్చారు. ఒక అడుగు మీరు ముందుకేస్తే మిమ్మల్ని 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళిపోతారు గురువు గారు, 1 2 కూడా కాదు. సో మీకు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకము చివరి వరకు ఉండాలి, అది ముఖ్యం. నమ్మకం ఫస్ట్ లో ఉంటది, తర్వాత పోతుంది, అది పోకూడదు. చివరి వరకు అది అలానే ఉండాలి. అది ఉన్నప్పుడే మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పింది, నా విషయంలో నేను చెప్పింది, ఒక్కడుగు నేను ముందరికేసి ఒక స్టేటస్ లో ఒక మెసేజ్ పెడితే ఇంతమంది కుటుంబాలు బాగుపడ్డాయిగా, ఇంతమందితో మాట్లాడి చెప్పిన దాని వల్ల ఇంతమంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు నా పేరు చెప్తున్నారు. నేనేం చేశాను రా నాయన, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అంతేగా. నేనేం చేశాను, మంత్రం ఇచ్చింది గురువు గారు, మిమ్మల్ని అనుగ్రహించింది అమ్మవారు, నేనేం చేశాను, నథింగ్. నాకు ఇచ్చిన బాధ్యతను నేను చేశాను, దట్స్ ఆల్. కానీ ఆ క్రెడిట్ నాకు ఇస్తున్నారు ఈరోజు. అది దేని వల్ల, గురువు గారి వల్ల. సో అది మీరు ఆ నమ్మకంతో చేసుకోండి. తర్వాత రిజల్ట్ మీరు ఆలోచించద్దు, అది ఒక గురువు గారికే వదిలేసేయండి, ఆయనే తీసుకెళ్తారు మిమ్మల్ని ఉన్నత స్థాయికి. అదండి. అమ్మ చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి.